నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నాజన్ నంబూద్రి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి అయ్యప్ప స్వాముల దీక్షల గురించి, ప్రత్యేకించి కార్తీక మాసం మొదలైన తర్వాత ఎక్కువగా మాలలు వేస్తూ ఉండడం అయితే మనం చూస్తూ ఉంటాము. అదే కాకుండా చాలామంది మాల వేసిన తర్వాత అక్కడికి వెళ్ళి వచ్చే సమయంలో అయితే ఏంటి, మధ్యలో అయితే ఏంటి, రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. చాలామంది అంటే వినకూడని వార్తలు కూడా మనం వింటుంటాము. అక్కడికి వెళ్తే వచ్చే మార్గంలో ఇలా జరిగింది అని. అసలు ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతుంటాయి, అది నిజంగా దీక్షలో ఏమైనా లోపాలా, ఇంకేంటి అనే విషయాలు ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా, చాలా సంతోషం. శ్రీ మహా గణపతి దేవతోభ్యో నమః. చూసే వీక్షకులకి నమస్కారం. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు అందరూ కూడా స్వాగతం. అయ్యప్ప స్వామి దీక్షలు అమ్మా, చాలామంది ఈ మధ్యకాలంలో ఎక్కువగా అయ్యప్ప స్వామి భక్తులు పెరిగిపోయారు, దీక్షలు వేసే వాళ్ళు ఎక్కువైపోయారు. ముఖ్యంగా కార్తీక మాసంలోనే అయ్యప్ప స్వామి మాలలు వేస్తూ ఉంటారు. నిజంగా ఈ మాసానికే వెయ్యాలి అని చెప్పి ఏమైనా రూల్ ఉందంటారా? తప్పకుండా అమ్మా. వాస్తవానికి స్వామివారు స్వయంభుగా చెప్పినటువంటి వార్తలు, అయ్యప్ప స్వామి స్వయంభుగా చెప్పినటువంటి వార్తలు ఏంటంటే, కార్తీక మాసంలోనే తన జ్ఞాన నేత్రాలు తెరుస్తాను. ఈ 60 రోజుల పాటు కానీ 90 రోజులు అనుకోండి, మకర జ్యోతి అయ్యేంత వరకు 90 రోజులు ఉంటుంది. ఓకే. ఈ 90 రోజుల పాటు కూడాను నిష్ఠ గరిష్ఠుడై, సత్యాగరిష్ఠుడై, నైష్టిక బ్రహ్మచార్యంతో ఈ యొక్క వ్రతాన్ని ఆచరించి శబరిమలకు నాకు వచ్చేవంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారిని నేను ఆయనలో ఐక్యం చేసుకుంటానని తత్వమసి అని తను బిరుది ఇచ్చారు. స్వయంగా చెప్పినటువంటి వాక్యం. తత్వమసి అంటే ఏంటంటే, మీరు నేను మీరు అంటే అక్కడ భగవంతుడు భక్తుడు ఒకటే, లేదు అన్నట్టుగా ఒక సనాతన ధర్మాన్ని అప్పుడే దాదాపు ఒక 1800 సంవత్సరాల కిందటనే అయ్యప్ప స్వామి తనకంటూ రాజ్యం అంటూ ఏది వద్దని చెప్పి ప్రజల కోసమే తను తపస్సు నడమాడినటువంటి స్థలమే శబరిమల. దాంట్లో భక్తులకి అక్కడి నుండే తను కూర్చున్న చోట ఆయన ఎక్కడ కూడా వెళ్ళి ప్రచారం చేసుకోలేదు, ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసుకోలేదు, ఎక్కడ వెళ్ళలేదు. ఇప్పుడు కోటి భక్తులు అక్కడికి వెళ్తున్నారంటే ఆయన తపస్ఫలమే, ఆయన మహాజ్ఞాని. అది కాకుండా స్వామివారు స్వయం అర్ధ శంకర ఒక పాదుకుల వాళ్ళి అవతార పురుషులు, అంటే ఇటు హరిను ఇటు హరను ఇద్దరితో మహాశక్తితో అవతారం ఎత్తారు కాబట్టి మహాశక్తి స్వరూపునిగా ఆయన స్థాపించబడ్డారు. ఓకే. అయితే ఈ మాలలు వేసే విషయంలో కూడా గురుస్వామి ద్వారానే మాలని ధరించాలి అని చెప్పి అంటుంటారు. అయితే గురుస్వామి అనే ఒక పదవి వాళ్ళకి ఎలా వస్తుంది, అసలు గురుస్వామి అంటే ఎవరు? చాలా చక్కని ప్రశ్న వేస్తారమ్మా. శబరిమలకి వెళ్ళడము అంటే ఇప్పుడు సాధారణంగా మనకు మధురై వెళ్తాం, కంచి వెళ్తాము, ఇంకా అనేక రకమైనటువంటి ఆలయాలకు వెళ్తాము, శ్రీకృష్ణ దేవాలయం మథురకు వెళ్తాము, బృందావానికి వెళ్తాం. అక్కడికి ఏ డిమాండ్ లేవు, అక్కడ ఎటువంటి ఒక గురువులు కానీ మరి పూజలు కానీ అలాంటివి ఏమి ఉండవు. అక్కడికి డైరెక్ట్గా వెళ్ళిపోయి మనం అర్చన పూజ అని చేసుకోవచ్చు. కానీ కొన్ని ఆలయాలకు మాత్రమే కొన్ని నియమాలు నిష్ఠాలు ఉన్నాయి. ఇక్కడ శబరిమలకి అయ్యప్పకు గురుస్వామిదా ఇక్కడ ఒక ప్రాముఖ్యత. మరి ఇంకోటి ఏంటంటే, సంవత్సరానికి ఒకసారి శబరిమల అయ్యప్ప స్వామి కూడా ఒక గురుస్వామి ఎలక్షన్స్ ఉంటాయి అక్కడ. అయ్యప్ప ప్రధాన గురుస్వామి అయ్యప్ప స్వామి కూడా కార్తీక మాసానికి నుంచి కార్తీక మాసం వరకు ఒక గురుస్వామి అని నిలబెడతారు సంవత్సరానికి. అప్పట్లో ఆ రోజుల్లో మీకు నంబియార్ ఫిల్మ్ యాక్టర్ ఒకటి ఉండేవారు, ఆయన కూడా ప్రధానంగా ఒకసారి గురుస్వామిగా ఉండి స్వామికి సేవ చేసినందుకు దాదాపు ఒక 2 ఎకరాల్లో ఒక విశీరమైనటువంటి ఒక శ్రావణాన్ని ఏర్పరిచారు. రేకులు వేసి అంత వేసి బ్రహ్మాండమంటే ఇప్పుడు కూడా నంబియార్ షెడ్ అని చెప్తారు. ఇప్పుడు భక్తులు కొన్ని కోట్ల భక్తులు ఉండేది ఎందుకంటే ఆ నంబియార్ షెడ్లోనే. అయితే ఇక్కడ ప్రధానం ఏంటంటే గురుస్వాములు. ఆ గురుస్వామిని నమ్ముకొని మాల వేసుకోవాలి. ఏమండి, ఆ గురుస్వామి ద్వారా కొన్ని విపంతులు ఎదురవుతున్నాయి అనేసి మనకు కొన్ని మెసేజ్ ద్వారా రావటం, వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారని, అది కమర్షియల్గా మార్చేశారని, మీరు ఇన్ని లక్షలు పెట్టుకొని నా దగ్గర వస్తేనే ఈ ఒక యాత్ర చేయిస్తాము, ఇన్ని లక్షలు ఇది పెడితేనే ఇది అవుతుంది,
మీరు ఇన్ని రకమైనటువంటి పూజ చేసుకుంటేనే మా దగ్గర రావాలి, లేదంటే మా దగ్గర రాకూడదు, అనేక రకమైనటువంటి విధానాల ద్వారా కావచ్చు, విభేదాల ద్వారా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ మధ్య కాలంలోనే కొన్ని పూజలు మనని సంపాదించే స్వామివారు మరి ఇలాంటి పరిస్థితి ఉంటే మేమేం చేయాలంటే అయ్యప్ప స్వామికి ఇన్ని లక్షలు పెట్టుకొని శబరిమల యాత్ర చేయాలని ఇక్కడ ఎవరు చెప్పలేదు. మీరు అప్పు చేసి కూడా శబరిమలకు వెళ్ళకూడదు అని చెప్పలేదు. మీ శక్తి ఎంత ఉందో అంతలో ప్రయాణం చేయండి. కొంతమంది ఫ్లైట్లో వెళ్ళే వాళ్ళు ఉన్నారు, కొన్ని హెలికాప్టర్లో వెళ్ళే వాళ్ళు ఉన్నారు, కొంతమంది బస్సులో వెళ్ళే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇక్కడ నుండి నడుచుకుంటూ పాదయాత్ర కూడా చేసేవాటి మహాభక్తులు కూడా ఉన్నారు. ఏమా స్వామివారి శరణఘోష చెప్తేనే చాలు, ఆయన నిమిషం పాటికి మన పక్కన వచ్చి నిలబడతారని ఒక ఇతిహాస పురాణాలు మనకు చెప్తున్నాయి. అది విశేషం. అయితే ఇప్పుడు ముఖ్యంగా గురుస్వామి విషయంలో ఇన్ని రకాల విభేదాలు వస్తున్నాయి, ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయని చెప్పి మీ వరకు కూడా వచ్చిందన్నారు కదా. అసలు ఒక మంచి గురుస్వామిని ఎంచుకొని దీక్ష తీసుకోవాలి వారి ద్వారా అంటే ఆ గురుస్వామిలో మనం ఎటువంటి లక్షణాలు ఉంటే నిజమైన గురుస్వామి అని గుర్తించవచ్చు అంటే? చాలా చక్కని ప్రశ్న వేశారు. ఆయన కటికమైనటువంటి నైష్టిక బ్రహ్మచారి అయి ఉండాలి, వృద్ధా వయసు అయి ఉండాలి. వృద్ధుడై ఉంటే శబరిమలకు దాదాపు ఒక 30 సంవత్సరాలు, ఒక 25 సంవత్సరాలు, ఓ 50 సంవత్సరాలు వెళ్ళొచ్చినటువంటి గురుస్వామి ఉంటే, మాలతోనే వెళ్ళొచ్చినటువంటి గురుస్వామి ఉంటే ఆ శబరిమల ఒక అవగాహన అనేది ఆయనకు తెలుస్తుంటుంది. మీరు 2 సార్లు 3 సార్లు 5 సార్లు 10 సార్లు పోయి వచ్చినటువంటి స్వామివారి దగ్గర మాల వేసుకొని వాళ్ళకు తెలిసి తెలియని ఏమంటే అవగాహన లేని ఒక విషయాలంతా కూడా వాళ్ళకు బోధ చేస్తే వాళ్ళు నెక్స్ట్ జనరేషన్లో కూడా అదే బోధన చేస్తారు. కానీ ఒక 5 సార్లు అయిపోగానే గురుస్వామి అనే పేరుతో ఇప్పుడు మాలలు వేయటం కూడా జరుగుతుంది. అది వేయకూడదు. అట్లాగా వేసుకుంటే మీరు అయ్యప్ప స్వామి ఆలయంలోనే ఆ మాలధారణ వేసుకోవాలి. వేసుకుంటేనే మీరు ఒక తల్లి దగ్గర వేసుకోండి. తల్లి మాతృమూర్తి మించిన వంటి ప్రపంచంలో ఏ శక్తి లేదు. కాబట్టి తల్లి దగ్గర మీరు మాలధారణ వేసుకోండి. ఆ మాలధారణ వేసుకోవడం వల్ల పూర్వజన్మ కర్మ దోషము పోతుంది, ప్రజెంట్ చేసుకునేటువంటి కర్మ దోషము పోతుంది. మరి ఏదైతే నిష్ఠాగరిష్ఠుడై ఆయన అనుష్ఠానం చేసుకునేటువంటి నియమాలతో పాటించేటువంటి పూజ ఏదైతే ఉందో అది చేసుకుని ఇరుముడి తీసుకొని శబరిమలకి వెళ్తే ఆయనకు మోక్షప్రదాయం కనపడుతుంది. ఆ అయ్యప్ప స్వామి యొక్క కృపా కటాక్షం అనేది రావటం అనేది మనకు జరుగుతుంటుంది. ఎప్పుడైనా స్వామి ఒక అనుగ్రహ కటాక్షము మన కోరక ముందే మనకి కొగ్గు బంగారంగా చేస్తారు. అంటే అన్ని దేవి దేవతలు అందరూ కూడా చేస్తారు, చేయరని కాదు. అమ్మవారు కూడా అనుకున్న విధానమైనటువంటి ప్రసాదం ఇస్తుంది. వేదవాయికి కావచ్చు, సరస్వతి కావచ్చు, దుర్గా కావచ్చు, ఎవరైనా కూడా అడిగిన వెంటనే అన్నీ ఇస్తారు. కానీ అయ్యప్ప స్వామి అలా కాదు. నువ్వు అడగక ముందే మనసులో కోరిక పుట్టక ముందే నీకు అన్ని పుట్టిస్తారు. అటువంటి అందుకే ఆయనని ఆపద్ బాంధవుడు కూడా అన్నారు, అనాథ రక్షకుడు కూడా అన్నాడు. తర్వాత అన్నదాన ప్రభు కూడా, అంటే అమ్మ అయ్యా అప్ప నాకు ఆకలి అంటే కూడా ఎవరో ఒక భక్తులు వచ్చి మీకు చేతిలో భిక్ష పెట్టి వెళ్ళడం అనేది జరుగుతుంది. శబరిమలలో చాలా వింతలు జరుగుతాయి. అకస్మాత్తుగా శబరిమలలో అయ్యప్ప స్వామి మూల విగ్రహంలో కూర్చుంటారా అని నాకు నమ్మకం లేదు. ఎందుకంటే ఆయన సంచలనం తిరుగుతుంటారు. అక్కడ వచ్చేబట్టి కొన్ని కోట్ల భక్తుల చుట్టూ కూడా తిరుగుతూ ఆయన భుజాల తట్టుతూ, ఎందుకు అలసిపోయి ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళతో పాటు ఆడుతూ పాడుతూ ఏదో ఒక రూపంన స్వామివారు తిరుగుతున్నారని ఇప్పుడు కూడా అది పరమ సత్యం. ఇది పునర్వ సత్యం. ఇది నేను ఊరికే చెప్పట్లేదు. నేను 36 సంవత్సరాల నుంచి శబరిమలకి వెళ్తున్నాను. ఇది మాకు బాగా గట్టి అనుభవం. ఎవరైనా కూడా కొండ ఎక్కుతున్నారు అనుకోండి అమ్మా, చాలా అందరు వాళ్ళు ముందుకెళ్ళిపోయారు, కొందరు వెనక వెళ్ళిపోయారు, పక్కన అక్కడ ఎవరు లేరు. భయం అయిపోయి పైకి ఎక్కడానికి లేక కొద్దిగా ఇబ్బంది పడే వాళ్ళకి కూడా తోడు అప్పుడే వచ్చేసి నేను ఉన్నాను పదా అని ఎవరో ఒక రూపంలో పైకి తీసుకెళ్తారు. అది స్వామి లీలలో అటువంటి అద్భుతంగా ఉంటాయి. గురుస్వామిని ఎన్నికల అంటే మీరు నిర్ణయించుకోవడం వల్ల వారి ఒక గుణాలు అంటే తొలిసారి మాలధారణ వేసుకున్నటువంటి స్వాములు కావచ్చు, తర్వాత మీరు ఎన్ని సంవత్సరాలు వెళ్తున్నారో మనకు తెలీదు, కానీ అయినప్పటికీ కూడా గురుస్వామి అంటే ఆయనకి సమస్తం అవగాహనమై ఉండాలి. ఏదో వేషధారణ వేసుకోకూడదు. అంటే నేను చెప్తున్నాను, దీన్ని కాంట్రవర్సీ చేయట్లేదు, ఎవరొక మనోవేదని చించపరచట్లేదు, బాధపడట్లేదు. ఇదేంటంటే అహంకారం అని రాకూడదు.
నేనే గురుస్వామిని, అవును. నా దగ్గరే 40, 60, 70 మంది దాకా శిష్యులు ఉన్నారు, ఉమ్, నేను చెప్పినట్టుగానే నడవాలంటే అది శాసనం కాదు. ఉమ్, ఉమ్. సేవకు ప్రధాన ఉండాలి, ప్రాధాన్యత ఇవ్వాలి, భక్తికి సేవకి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రాధాన్యత ఇవ్వాలి. అయితే ముఖ్యంగా మనం భగవంతుడి ఆరాధనలో అది అమ్మవారి విషయమైనా సరే, స్వామివారి విషయమైనా సరే, దైవ కార్యాలకు సంబంధించి నలుపు వస్త్రాలని దూరంగా పెడుతుంటాం చాలా వరకు. ఆమా. ఏదైనా శుభకార్యాలు ఇలాంటి పూజలు అనగానే నలుపు వస్త్రాలు ధరించకూడదు అనే ఒక చిన్న అవగాహన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఆమా. కానీ ప్రత్యేకించి అయ్యప్ప స్వామి విషయంలో దీక్షలు అనగానే నలుపు వస్త్రమే ధరిస్తారు, ఎందుకని? చాలా చక్కటి ప్రశ్న. ఒకానొక సందర్భంలో శనీశ్వరుడికి అయ్యప్ప స్వామికి ఒక యుద్ధం జరిగింది. ఉమ్, ఆ యుద్ధం జరిగినప్పుడు శనీశ్వరుడు ఒక భక్తుని ఆదుకోవడం వల్ల కొద్ది ఇబ్బందులు కలిగి వాళ్ళు యుద్ధం జరిగి ఉమ్, క్షమార్పణం కోరినప్పుడు తన అయ్యప్ప స్వామి వారు అంటారు, ఆ, ఎప్పుడైతే కూడా నలుపు వస్త్రాలు వేసుకొని ఆ నియమాలు పాటించి నాకు శబరిమలకి వచ్చేవంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ఉమ్, వాళ్ళకి ఏనాటి శని కాదు కదా, ఎప్పుడు స్వాస్థితంగా శని దోషం పట్టకూడదు ఆ, அப்படின்னு ఆయన దగ్గర నుంచి వరం కోరి తీసుకుంటారు. ఉమ్, సో ఈ కథనముకు ఆంజనేయ స్వామి వారికి కూడా కథనానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఉమ్, ఎట్లా అప్పుడు అడగండి. ఎందుకంటే ఒకానొక సందర్భంలో ఉమ్, మన గురు పితామహ అయిన వంటి రావణ బ్రహ్మణ ఉన్నారు కదా, అవును. వారు 9 నవగ్రహాలనంతా కూడా ఉమ్, ఆయన మెట్లగా మార్చుకున్నారు. ఆ, అయితే ఆ గ్రహాలన్నీ కూడా ఇలా చూస్తే కదా ఆయన వెనకగా మార్చుకున్నారు. ఉమ్, సూర్యపుత్రుడైన వంటి ఆంజనేయ స్వామి, సూర్యభగవంతుడైన వంటి సుపుత్రులు కూడా ఈ నవగ్రహాలే. ఆహా, సో ఆ నవగ్రహాలకు తోడుగా ఆయన అధిపతి కాబట్టి, సూర్యుడు అధిపతి కాబట్టి ఆ నవగ్రహాలని ఇడిపించే బాధ్యత నీదే ఆంజనేయ స్వామి అని చెప్పి ఉమ్, ఆయనకు బ్రహ్మాస్త్రంతో ఇచ్చి, ఇప్పుడు ఆ ఒక శక్తులు కూడా ఇచ్చి కూడా ఉమ్, ఆ రావణ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి రావణ బ్రహ్మతో మనం ఇలాగే మాట్లాడుతూ అక్కడ ఉన్నవంటి 9 నవగ్రహాలను విడిపించేవంటి ఒక శక్తి ఆయనలో కలిగింది. ఆ, సో అప్పుడు నుంచి కూడా ఆంజనేయ స్వామిని ఒక వ్రతం ఆచరిస్తే కూడా ఈ నవగ్రహాలు కూడా శనిదోషం పట్టారని కూడా ఒక ఇతిహాస పురాణం. ఉమ్, ఉమ్, సో ఈ రకంగానే మన స్వామివారిది కూడా శనిదోషం పట్టకూడదని ఈ ఒక నలుపు వస్త్రాలు వేసుకుని శుభకార్యాలు చేస్తుంటారు, పూజలు చేస్తుంటారు, ఉమ్, స్వామికి అద్భుతమైన వంటి పడిపూజలు చేస్తారు. అవును. ఎక్కడ చూసిన నలుపు వస్త్రాలే. ఉమ్, అసలు మీరు అన్నట్టుగా వివాహానికి కానీ, గృహప్రవేశానికి కానీ, ఇంకా ఇతర కార్యక్రమానికి మనం దేనానికి కూడా మనం నలుపు అనేది వాడము. అవును. ఏమండి, దేనికైనా శనిపీడకు దానికి దానికి ఇస్తుంటాం, అది వేరే విషయం. కానీ ప్రత్యేకంగా స్వామివారి ఒక కైంకర్యంలో మాత్రం నలుపు వస్త్రాలు, మీరు ఎన్ని సంవత్సరాలు వెళ్ళొచ్చినా ఉమ్, నలుపు వస్త్రాలు వేసుకోవడం వల్ల చాలా ప్రాముఖ్యత వచ్చింది. ఉమ్, ఉమ్. అది దానివల్ల. ఇప్పుడు నేను మాల వేసుకోవాలనుకుంటున్నా. మాల వేసుకోవాలంటే ప్రత్యేకించి నీకు ఇలాంటి ఒక అర్హత ఉండాలి అని ఏమైనా నియమం ఉంటుందా? నేను మాల వేసుకోవాలి అనుకుంటే ఇంకో 2 రోజుల్లో మాల వేసుకోబోతున్నా, నేను దానికి ఎలా సిద్ధం అవ్వాలి? ఏ రకంగా నేను ప్రిపేర్ చేసుకోవాలి నా మైండ్ని కానీ పరిస్థితుల్ని కానీ? వెరీ గుడ్ పర్సన్స్. ఒకవేళ ఇప్పుడు ఆ భక్తుడికి స్వామివారి పైన మాల ధారణ వేసుకోవాలని కోరిక ఉన్నప్పుడు వారిలో ఉన్నవంటి దుర్వ్యసనాలన్నీ దూరం చేసుకోవాలి. ఉమ్, నిత్యం ధూపం తీసుకున్న వాళ్ళు కానీ, మద్యం తీసుకున్న వాళ్ళు కానీ, అవును. ఇతర అలవాట్లు ఉన్నవంటి వాళ్ళు కానీ, ఉమ్, ఇతర వ్యసనాలు ఉన్నవంటి అవిటన్నీ కూడా అవాయిడ్ చేసుకోవాలి. ఉమ్, అవాయిడ్ చేసుకొని లక్షణంగా స్వామి ఒక వారం రోజుల నుంచి మీరు అవన్నీ అవాయిడ్ చేసుకుంటే అలవాటు అవుతుంది. అవును. తొలిసారిగా మాలధారణ మీరు వేసుకుంటున్నప్పటికీ మీకు కొద్దిగా పొరపాటు అది గుంజుతుంది మనసు. ఉమ్, ఉమ్, కానీ ఆ గుంజకుండా మీరు ఏం చేయాలంటే స్వామివారి పైన దృష్టి పెట్టి స్వామి శరణఘోషాలు కానీ, స్వామి అష్టోత్తరాలు కానీ, స్వామి నియమాలు కానీ ఈ ప్రత్యేకంగా కార్తీక మాసంలో చేయటం వల్ల ఉమ్, మీకు ఈ 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి పట్టిన వంటి ఈ యొక్క దుర్వ్యసనం ఏదైతే ఉందో 41 రోజుల్లో మొత్తం మారిపోతారు. ఉమ్, అదే మీరు కంటిన్యూ చేస్తే మీ జీవితంలో అన్నీ పోతాయి. ఉమ్. సుఖమే సుఖము. అంటే ఒకసారి వేసిన వాళ్ళు మళ్ళీ వేయాలని నియమం ఉందా, లేదంటే మన ఇష్ట ప్రకారంగా కంటిన్యూ చేసుకోకపోవడం అనేది ఉంటుందా? అలాంటి ఏముండదమ్మా. స్వామి ఇష్టదాయకుడు, ఉమ్, ఉమ్, ఆయన చాలా ప్రేమదాయకుడు. ఉమ్, స్వామి ఒక శరణఘోష వింటున్నారంటే ఒకసారి వెళ్ళిన వారు ఇప్పటి వరకు వేస్తుంటే ఉంటారు. అవును. ఎవరికైనా విదేశాలకు వెళ్ళిపోయారనుకోండి, ఇంకెవరైనా ఎక్కడైనా వెళ్ళిపోయినారంటే ఉమ్, వాళ్ళకి తప్పదేమో కానీ ఉమ్, ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రాన కంపల్సరీ వేసుకుంటారు. ఓకే. ఎవరికైనా ఇబ్బంది కలిగినప్పుడే
తీసేస్తారు. తీసేస్తా. అయితే ఇప్పుడు మీరు ఇందాక వ్యసనాలు అన్నారు కాబట్టి నాకు ఒక చిన్న డౌట్. చాలా మంది వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా వాళ్ళ కుటుంబం వాళ్ళు అంటే తాగుడుకి ఇలా ఒక బానిసలాగా అయిపోయాడు అని చెప్పి, ఇలా అయినా మారతాడు అని చెప్పి బలవంతం చేసి వాళ్ళకి ఇష్టం లేకపోయినా మాల ధారణ చేపిస్తూ ఉంటారు. అవునండి. అది కరెక్ట్ పద్ధతి అంటారా? అది కరెక్ట్ పద్ధతి కాదు. హ్మ్. అది అలాంటి మానధారణ వాళ్ళకి పనికిరాదు. హ్మ్. తనకు ఇష్టపూర్వకంగా నేనే దుర్వ్యసనాలు మారుకోవాలని వేసుకోవాలే తప్ప, హ్మ్. భార్యను కొడుతున్నాడు, పిల్లల్ని చూసుకుంటలేడు, హ్మ్. ఇప్పుడు నిత్యం తాగుతున్నాడు, నిత్యం వేరే ఒక కార్యక్రమాలు తిరుగుతున్నాడు, కావాలని బలవంతంగా తనని తీసుకెళ్ళి మాలదానం వేస్తే అది దీక్ష కాదు. హ్మ్. ఆయన ఏ రాత్రైనా మాల తెంపేసుకొని వెళ్ళిపోతాడు. ఒకవేళ అలా లేకుండా అప్పుడు వేసుకోవడం బలవంతంగా వేసుకున్న తర్వాత నుంచి పూజా విధానాలు అన్నీ కరెక్ట్‌గానే చేస్తున్నాడు అంటే ఆ పూజ ఫలితం దక్కుతుందా? ఒకవేళ తను వేసుకున్నాడు, ఆ మాల భయానికైనా కూడా ఆయన మానుకొని పూజ చేస్తున్నాడంటే అయ్యప్ప స్వామి అనుగ్రహం వచ్చినట్టే కదండి. అంతే. ఇప్పుడు మదం పట్టిన వంటి ఏనుగు, మదం పట్టలేని ఒక ఏనుగు వ్యత్యాసాలు చాలా ఉంటాయండి. హ్మ్. హ్మ్. దాన్ని అణచి కొట్టుకొని మీరు దాన్ని గొలుసు కట్టి మీరు కట్టేంత వరకు ఓకే. లేదు అది ఇంకా మీకు మదం పట్టి ఇలా చేస్తుందంటే మీరు మళ్ళీ గురుస్వామి చెప్పి మీరు అది తీయటం. ఎందుకంటే ఇటువంటివి చాలా కేసెస్ చూసాను నేను. హ్మ్. అది మాల వేసుకొని కూడా కొన్ని విచక్షణ అంటే లక్షణాలు చేయటము, అవును. పక్కన వెళ్ళి తాగటము, చేయటము ఇవన్నీ కూడా అలా ఉందా? చేశారు. కానీ దానికి అవసరమైన ప్రతిఫలం కూడా జరిగింది. హ్మ్. హ్మ్. మీకు అటువంటి స్వామివారు చెప్పలేదు. హ్మ్. మీరు ఇంత దుర్వ్యసనాలు పెట్టుకొని మానుకోలేకే పరిస్థితుల్లో మాల వేసుకొని మళ్ళీ పక్కకు వెళ్ళి ఇలాంటి పని చేస్తే మాత్రాన హ్మ్. దానికి తప్పదు. కొన్ని వీడియోస్ ఎన్నో క్లూస్ కూడా వచ్చాయి మనకి. హ్మ్. అది చాలా తప్పు అది. ఓకే. అయితే ఇప్పుడు చాలామంది మాల వేసుకోగానే వెంటనే ఒక సెపరేట్‌గా ఒక రూమ్ పెట్టుకొని స్వాములంతా కలిసి ఒక దగ్గర ఉండటము. ఈ పద్ధతి ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. అవునండి. ఇంతకుముందు కాలంలో అయితే ఎవరింట్లో వాళ్ళే ఉండేవారు. స్త్రీలకు ఏదైనా ఆటంకం వచ్చినప్పుడు వాళ్ళే వేరే వాళ్ళ ఇంటికెళ్ళి ఉండటము. ఆ 3 రోజులు, 4 రోజులు అలా చేసేవారు. అవును. ఇప్పుడు మనది కాని ఇంట్లో మనం చేస్తున్న పూజల ఫలితం అనేది మనకుంటుందంటారా? అంటే ఇది కూడా చాలా మటుకు ప్రశ్న వేశారు. హ్మ్. ఎక్కడో ఆరుబయట మనం ఉండడం, ఎక్కడో ఆరుబయట గుడిలో ఉండటము. అవును. మనం మన ఇంటి కోసం మన వ్రతం చేసుకునేటప్పటికి మనకి ఫలితం ఉంటుందా, ఉండదా అనేసి కూడా చాలామంది ప్రశ్న వేశారు. హ్మ్. కానీ ఇక్కడ స్త్రీలు అడ్డకం వస్తారు, పిల్లలు అడ్డంగా వస్తారు, వయసు పిల్లలకి మనం మాల ఎదురు చూపకూడదు அப்படின்னு అంటుంటారు. హ్మ్. కొందరికి అలా కలిసి వస్తే ఓకే, కలిసి రాకపోతే చాలా కష్టం అవుతుంది. హ్మ్. ఇప్పుడు అలాంటి ఒక మధ్యతరగతి కుటుంబం ఉందనుకోండి, అవును. బయటికి వెళ్ళి కూడా ప్రత్యేకమైనటువంటి స్థలం పెట్టుకోలేని పరిస్థితి ఉన్న ఒక రూమ్లో కూడా అయ్యప్ప వ్రతము ఒక పక్కన భార్యా పిల్లలతో కూడా ఉండవచ్చు. హ్మ్. దానికి అయ్యప్ప తప్పులేదు. కోపడడు, దానికి శాపించడు, శపించడు, హ్మ్. ఎటువంటి ఇబ్బంది కలిగించేవాడు. అసలు శాస్త్ర ప్రకారంగా ఉన్నది ఇదేనా? ఇదేనండి, కుటుంబంతో ఉండి చేసేది. కుటుంబంతో పాటే చెయ్యాలి. ఓకే. వారు దూరం అయిపోయి ఉన్నారనుకుంటే వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్తారు, లేదా వారికి అక్కడ ఈ ఊరి నుంచి వేరే ఊరికి వెళ్ళాలి కష్టంగా ఉందంటే ఒక పరద వేయండి. ఓకే. ఒక పరద వేస్తే ఈ స్వామి ఇక్కడ ఉంటారు, ఈ స్వామి ఇక్కడ ఉంటారు కాబట్టి అలా మీకు ఉండొచ్చా? ఉండొచ్చు, ఇబ్బంది ఏం లేదు. హ్మ్. ఎలాంటి ఇబ్బంది లేదు. ఆయన కూడా ఒక దేవుడే. హ్మ్. కాకపోతే అనుష్ఠానం ప్రకారంగా చేయాలి. విచ్చలవిడిగా మాత్రం దీని ఆసరా తీసుకొని నన్ను విచ్చలవిడి చేస్తే హ్మ్. దాని ఒక ఫలితం అనేది తెలుసు వాళ్ళకు. ఏది మంచి ఏది చెడో చూసుకొని ముందుకెళ్ళాలి ఆ ముందుకెళ్ళాలి. సమయంలో. ఓకే. అయితే అసలు మాల వేసుకునే ఆ రోజులు ఎన్ని? మామూలుగా 41 రోజులు అని అంటుంటారు. కొంతమంది ఇంకా ఎక్కువగా వేసుకుంటారు. కొంతమంది అంటే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఉంది దీనికోసం ఆగిపోవాల్సొచ్చింది తర్వాత వెళ్తామని చెప్పి కొంచెం డిలే చేస్తుంటారు. ఇలా కాకుండా అసలు దీక్షా సమయం అనేది ఎన్ని రోజులు? వాస్తవానికి మండల కాలం అనేది ఒక దీక్ష అండి. హ్మ్. 41 రోజు పాటు కూడా నియమాలు పాటించి ఇరుముడి తీసుకొని శబరిమలకు వెళ్ళాలి. హ్మ్. ఇది ఆచారం. అక్కడ బంగారు మెట్లు ఉంటాయి. హ్మ్. ఇక ఇది ఒక సాధు జీవనం. ఈ సాధు జీవనం ఎప్పుడైనా మన అనుష్ఠానం అంతా కూడాను ఏకభుక్తముతో జీవిస్తూ ఉంటాం. హ్మ్. సాధు జీవనం. సాధు జీవనం అంటే గోర్లు పెంచుకోవడము, గడ్డం పెంచుకోవడము, నెత్తికి నూనె పెట్టుకోకపోవడము, సబ్బు పెట్టుకోకపోవడము, హ్మ్. కటికమైన వంటి నేలపైన పడుకోవడము, ఏమండి కటికమైన వంటి ఒక వ్రత నియమాలు పాటించటము, ఓకే. కొద్దిగా ఎక్కువ శాతము ఫోన్స్, మొబైల్స్, టీవీస్ ఇవన్నీ కూడా చూడకూడదు. ఆహా! మైండ్ డైవర్ట్ కాకూడదు. అవన్నీ కూడా కొద్దిగా అవాయిడ్ చేసుకుంటూ ఉంటే చాలా మంచిది. హ్మ్. ఏమండి ప్రత్యేకంగా ఇది చేయటం వల్ల ఏమవుతుందంటే వారికి అనుష్ఠానమైన భక్తి అనే పైన స్వామివారి పైన మోక్షం కలుగుతుంది. హ్మ్. ఎప్పుడైతే కూడా వాళ్ళు శబరిమలకి వెళ్తున్నప్పుడు ఇంద్రియ నిగ్రహం అనేది సక్రమంగా ఉంటే ఆ ఒక దాదాపు సముద్రపు చదుపు అదుపులో ఒక 3500 అడుగు ఎత్తున ఉన్నవంటి కానీ
5500 ఎత్తు ఉన్నవంటి పర్వతాలు కూడా ఎక్కాలన్నా కూడా వాళ్ళకి శ్వాస నిశ్వాస అంతా కూడా గట్టిగా ఉండాలి, అదుపులో చేసుకునే అదుపులో శక్తి శక్తి రావాలి. ఉండాలి. ఆ శక్తి ఈ ప్రక్రియ ఇదేంటంటే ఒక ఆర్మీ సిస్టమ్ లాగా చేస్తారు స్వామి. ధ్యాన సూర్య ఉదయించక ముందు తలస్నానం చేసి భక్తి శ్రద్ధతో నలవస్త్రాలు ధరించుకొని గంధం బొట్టు ధరించుకొని స్వామి చక్కని శరణ గోసలు చెప్పాలి. ఆరు బావుకు అంతా కూడాను ఒక ఆలయానికి ప్రవేశించాలి. అక్కడికి వెళ్ళి ఆలయ ప్రదక్షిణ 11-20 ప్రదక్షిణ చేసుకున్నాక నిత్య కార్యక్రమానికి వెళ్ళిపోవచ్చు. అంటే మీ ఉద్యోగాలు కానీ ఆఫీస్ కానీ స్కూల్స్ కానీ హాస్టల్స్ కానీ మీరు ఏమేమి చేస్తుంటారో వాళ్ళ వృత్తికి వాళ్ళు వేసుకుంటే చాలా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ప్రదోష కాలం సాయంత్రం 5:30 తర్వాతనే మీరు సంధ్యా స్నానం అంటారు. సంధ్యా స్నానాలన్నీ కూడా చేసుకొని చక్కగా సేమ్ యథావిధిగానే ఉదయం వేసినటువంటి వస్త్రాలు వదిలిపెట్టి పిండి ఆరివేసిన తర్వాత మళ్ళీ కొత్త వస్త్రాలు అది ఏదైతే ఉన్న ఆ వస్త్రాలు ధరించుకొని స్వామి ఇవి నామాలు పట్టుకోండి. మీకు ఆ మధ్యకాలంలో ఎటువంటి అయినా కూడా పూజలు కానీ పడి పూజ భజనలు కానీ ఏమైనా ఉంటే మీరు వెళ్ళి సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్ళండి. అక్కడ వెళ్ళి పూలు గుచ్చటము, అయ్యప్ప స్వామికి సేవ చేయటము, అన్నదానం చేస్తే అన్నదానంలో సేవ చేయటము, ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ఆ స్వామి సులభంగా మీ యొక్క వ్రత నియమాలన్నీ కూడా సూపర్గా అవుతుంది. అయితే మీరు అన్నారు ఇప్పుడు 41 రోజులు దీక్ష ఖచ్చితంగా అన్ని రోజులు ఉండాలి అని చెప్పి, కానీ చాలామంది ఒక్కటే రోజు అక్కడికి వెళ్ళిన తర్వాత కింద మాల ధరించుకొని తర్వాత పైకి వెళ్ళి అది అక్కడికి విరమణ చేస్తూ ఉంటారు. ఒకరోజు దీక్ష, ఇది నిజంగా ఉందా అలా దీక్ష అనేది? అంటే అది దీక్ష అని మనం చెప్పలేము, ఎందుకంటే అది దీక్ష కాదు. పంబలోనే మాల వేసుకుంటారు, పంబలోనే ఇరుముడి కట్టుకుంటారు, వాళ్ళని సెలబ్రిటీ అంటారు, విఐపీలు అంటారు, వాళ్ళకి సమయం ఉండదు అంటారు. కానీ అయ్యప్ప ఎప్పుడు కూడా నాకు ఒకటే రోజు మాల వేసుకొని దీక్ష వేసుకొని రామని ఎప్పుడు ఆయన చెప్పలేదు. కానీ అక్కడ పంబలో జరుగుతుంది. ఈ వాస్తవానికి ఇవంతా కూడా కేరళలో ఇవన్నీ కూడా కొద్దిగా నిషేధించాలి. భగవంతుని దగ్గర ప్రతి వారు కూడా సమానం ఉండే, ప్రతి వారు కూడా 18 అంబడే ఎక్కాలి, ప్రతి భక్తుడు కూడా ఎక్కాలి. అక్కడ చూడండి, కుల మత భేదం ఉండకుండా ప్రతి వారు కూడా నా బంగారు మెట్ట ఎక్కి వెళ్తుంటారు. సో అటువంటి అక్కడ పంబాలో ప్రత్యేకంగా మీరు మాల వేసుకొని అక్కడే ఇరుముడి కట్టుకొని నాకు టైం లేదు ఇమీడియట్లీ అదే మార్నింగ్ ఫ్లైట్కి వచ్చి ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అది చేయటం వల్ల ఏం ఫలితం లభిస్తుంది? నువ్వు స్వామిని చూస్తావు, అది వేరే విషయం, అభిషేకం చేస్తావు, అది వేరే విషయం. కానీ వ్రత నియమాలు నిష్ఠాలు తెలియాలి కదా, అది తెలియదు. ఆ రకంగా ఉంటాయి. కానీ అలా చేయకూడదు, అది నిషేధించకూడదు. అయితే భగవంతుడి విషయంలో భేదాలు లేవు, పేద ధనిక ఇలాంటిది అని చెప్పి ఇప్పుడు అన్నారు, అది వాస్తవం. కానీ ఆడ మగ భేదం ఉందా? భగవంతుని పూజించడానికి భేదమే లేనప్పుడు ఆడవారికి పరిమితి లేదు అయ్యప్ప స్వామి విషయంలో అని చెప్పి ఒక ఏజ్ పరిమితి కూడా పెట్టారు. 10 సంవత్సరాల లోపు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు మాత్రమే అని. ఈ నియమం ఎందుకు వచ్చింది? ఇది ఎందుకంటే స్వామివారు మలనే ఒక స్త్రీల పేరు మీదనే ఉంది శబరిమల. ఒక గిరిజన దేవత సతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగం 4 యుగం పాటు కూడా తపస్సు ఆచరించింది శబరి. ఆ శబరి ఒక గిరిజన దేవత, కేరళలోనే అనుష్ఠానమైనటువంటి తపస్సు ఫలించింది. ఆవిడ పేరు, మహిళల పేరు మీదనే ఆయన శబరిమల నిర్మించుకున్నారు. అయ్యప్ప మల అని ఇప్పటివరకు ఎవరు చెప్పిందిలే, శబరిమల అని అంటారు, స్త్రీ పేరే. 12 లోపు అంటే 10 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలికలు మాత్రం శబరిమలకు వెళ్ళాలి, 55 సంవత్సరాలు దాటినటువంటి మహిళలు మాత్రం శబరిమలకు వెళ్ళాలని ఒక అనుష్ఠాన క్రియ అది పెట్టడం అని జరిగింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఋతుసావన అంటే ఆ మలలు ఏదైతే ఉందో అది అపవిత్ర కాకూడదు, అది పవిత్రమైనటువంటి ఒక ఋషులు తపస్సు ఆచరించినటువంటి పరశురాముడు నడమాడినటువంటి స్థలం, ఏమండి శ్రీరామచంద్రుడు నడమాడినటువంటి స్థలం. శబరిమాత కొన్ని యుగాల పాటుగా తపస్సు ఆచరించడం అంటే మళ్ళీ ఇప్పుడు కొన్ని కోట్ల జనాలు వెళ్తున్నారంటే ఆ శబరిమాత చేసినటువంటి పుణ్యం అనుకోవాలి. అక్కడ శ్రీరామ పాదం ఉంది, ఆ సీతమ్మ వారిని ఎత్తుపోయేటప్పుడు అదే దారిలో వెళ్తున్నప్పుడు ఆ శబరిమాత కలిసి ఎంగిలి పొలాలు ఇచ్చింది చూడండి, అదే ప్రాంతం శబరిపీఠం అంటారు. మరి అదే అక్కడే దశరథ మహారాజు చనిపోయారనేసి ఆ వార్త అందిన తర్వాత శ్రీరామచంద్రుడు పంబావాసు దగ్గరనే పిండ ప్రదానం చేసినటువంటి క్షేత్రం అక్కడే ఉంది పంబాలో. కనుక అయ్యప్ప స్వామి మాల ధారణ వేసుకున్న వాళ్ళు, వాళ్ళ ఒక అమ్మ నాన్న పోయిన వాళ్ళు కానీ, అన్న తమ్ముళ్ళు పోయిన వాళ్ళు కానీ, ఎవరైనా
బంధుమిత్రులు పోయిన వాళ్ళంటి వాళ్ళకు కూడా పిండ ప్రదానం చేస్తుంటారు. ఆహా. మాలలో పిండ ప్రదానం చేయవచ్చు అంటే పంబాలోనే చేయవచ్చు, అది ఇటు ఇబ్బంది ఏం లేదు. ఓకే. అయితే ఇప్పుడు అంటే మైలగా భావించి ఆడవారికి అది నిషిద్ధం అన్నారు కదా. అవును. కానీ కొంతమంది ఈ మధ్య కాలంలో చెప్తున్నారు ఆడవారికి ఆ 4 రోజులు కొంచెం రెస్ట్ కావాలి కాబట్టి దూరం పెట్టడం తప్ప అది తప్పుగా లేదు శాస్త్రాల్లో ఎక్కడ అంటారు కదా. అమ్మాయిలు ఋతుస్రావణం అవుతారు. హ్మ్. ఒక ఆలయం ఉంది, ఆ ఋతుస్రావణం అయినప్పుడే ఆ అమ్మవారి ఆలయానికి వెళ్తారు. కామాఖ్య. కామాఖ్య టెంపుల్ ఒకటిను, చెంగనూరు భగవతి టెంపుల్ ఒకటి. ఆహా. మీరు చెంగనూరు భగవతి టెంపుల్ కేరళలో ఉంటుంది. ఆ. ఆ ఆలయంలో నార్మల్గా స్త్రీలు వెళ్ళకూడదు. హ్మ్. ఋతుస్రావణం అయినప్పుడు మాత్రమే ఆ ఆలయానికి వెళ్ళాలి. అక్కడ ఏ అమ్మవారు? చెంగనూరు భగవతి క్షేత్రం అని ఆహా. చెంగనూరులో ఉంటుంది. చాలా పవర్ఫుల్. ఓకే. ముందు శివుడు వెనకలేది. ఆ అమ్మవారు కూడా సేమ్ కామాఖ్య అమ్మవారి లాగానే మెన్సెస్ అవుతుంది. హ్మ్, హ్మ్, హ్మ్. ఆవిడ కూడా సేమ్ ఇలాగే ఋతుస్రావణం అవుతున్నప్పుడు చాలా విశేషంగా హ్మ్. ఆ టైంలో ఎక్కడైనా కూడా ఏ భక్తురాలైనా కూడా అక్కడ పురుషులు ప్రవేశించడానికి ఆస్కారం లేదు. హ్మ్. ఉట్టి మహిళలు మాత్రమే వెళ్ళేవంటి క్షేత్రం సెకండ్ శబరిమల ఏంటంటే హ్మ్. చెంగనూరు భగవతి క్షేత్రం. అక్కడ ఋతుస్రావణమైన వంటి మహిళలు మాత్రం వెళ్ళి అమ్మవారికి సేవలు చేస్తారు. Hmm. ఇది చాలా విశేషం. మీరు గూగుల్లో ఇది ఎక్కడ తమిళనాడు ప్రాంతంలోనే? కేరళలో ఉంది. కేరళనే. ఓకే. కొట్టాయం జిల్లా తర్వాత నెక్స్ట్ చెంగనూరు జిల్లా. హ్మ్. మీరు గూగుల్లో కొడితే కూడా అమ్మవారి క్షేత్రం కనబడుతుంది. చాలా భయంకరంగా, చాలా ప్రశాంతంగా, దాదాపు ఒక 30 ఎకరాల్లో ఉంటుంది టెంపుల్. ఆహా. ఆ రోజు రాజులు కట్టినటువంటి టెంపుల్. అది చాలా 3 రోజుల పాటు కూడా పురుషులకి ఆ ఆలయంలో ప్రవేశం లేదు. ఓకే. ఓకే. అంటే మహిళలే వెళ్ళి ఈ యొక్క కార్యక్రమం చేస్తాం. అదే విధంగా కామాఖ్య టెంపుల్లో కూడా ఈ ఋతుస్రావణమైన వంటి మహిళలు మాత్రమే వెళ్ళి అమ్మవారికి సేవలు చేస్తారని, అటువంటి ఎన్నో ఒక ఒరిస్సాలో ఉన్నటువంటి గిరిజాదేవి శక్తిపీఠం అక్కడ కూడా ఇలాగే ఉంటుంది. ఆహా. సో దేన్ని కూడా మనము వేరు చేయలేము. ఓకే. సృష్టికి అన్నీ కూడా దగ్గరగా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనం చూసే విధానము వేరుగా ఉంటుంది. హ్మ్. అయితే ఇప్పుడు ఒకప్పటి కాలంలో మాల అంటే మగవారు మాత్రమే. ఇప్పుడు పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు ధరిస్తున్నారు. మరి చిన్న చిన్న 2, 3 ఒక 3, 4 సంవత్సరాలు పైబడిన పిల్లలతో కూడా ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ అదే తండ్రి వేసుకున్నాడు అంటే పిల్లలతో కూడా వేపిస్తున్నారు. అవునండి. నిజంగా అది కరెక్టేనా? మాల అనగానే చాలా నియమాలు. అవన్నీ వాళ్ళు ఆచరించాలా పిల్లలు? అవసరమా? అసలు వాళ్ళకి మాల అవసరమా? మాలలే అవసరం లేదండి. హ్మ్. వెళ్ళేటప్పుడు మాల వేసుకుని తీసుకెళ్తే చాలు. హ్మ్. వాళ్ళే దైవ స్వరూపులు. మాల ధారణ దేనికంటే 20 పైన సంవత్సరం, 18 సంవత్సరాల పైన పడిన వాళ్ళకి ఏంటంటే క్రమశిక్షణ కోసం మాల ధారణ వేయటం. హ్మ్. ప్లస్ ఇక్కడ నియమాలు భక్తి మార్గంలో పెట్టడానికి కోసం మాల ధారణ. ఆ. సంవత్సరానికి ఒక సంవత్సరం పిల్లలకి వాళ్ళకు శబరిమలకి వెళ్ళినట్టు ఉండదు. వాళ్ళకి ఆ గుర్తు ఉండదు. కాకపోతే అంటే బ్లెస్సింగ్కి తీసుకెళ్తారు. ఓకే. వాళ్ళు వెళ్ళిన వంటి సంవత్సరంలో స్వామివారికి వాళ్ళకి సంతానం కలగలేదు హ్మ్. హ్మ్. కాబట్టి అక్కడికి వెళ్ళాము, సంతానం కలిగింది కాబట్టి స్వామివారి పైన మాల వేసుకుని తీసుకువెళ్ళేవంటి మహాభక్తులు ఉంటారు. హ్మ్. అయ్యప్ప స్వామి కోరినటువంటి కోరిక ఎంతమందికి ఇవ్వలేదండి? అవును. అన్ని కొంగు బంగారుగా మార్చేశారు ఆయన. హ్మ్. ప్రతిదీను అష్టైశ్వర్యాలతో మార్చేశారు ఆయన. హ్మ్. కాబట్టి ఆ ఒక యోగదాయకము రావడము కోసముదా ఈ యొక్క కార్యక్రమం చేయటమే తప్ప హ్మ్. భక్తిపూర్వకంగానే. కానీ నా ఉద్దేశంలో ఏంటంటే పిల్లల్ని మాలధారం లేకున్నా వాళ్ళు ఆ రోజే మాల వేసి తీసుకువెళ్తే 10 రెట్టాంబడి ఎక్కడానికి వాళ్ళు హరులు ఇస్తారు. ఓకే. దానికోసమే మాల వేయటమే తప్ప వేరేది ఏం లేదు. అయితే ప్రత్యేకించి అయ్యప్ప స్వామి మెట్ల పైన కూర్చొని ఉంటారు. ఏంటి ఈ మెట్లకంత విశిష్టత? అమ్మ 10 రెట్టాంబడి ఒక విశిష్ట చాలా ప్రాముఖ్యత ఉందమ్మా. హ్మ్. ఒకానొక సందర్భం దీని పెద్ద కథనే అనుకోవచ్చు. దీనికంతా అధిపతి కరుపస్వామి, అయ్యప్ప స్వామి కాదు. ఆ. ఎవరమ్మా? కరుపస్వామి. కరుపస్వామి. ఎవరతను? పెరికర్త, సిరికర్త అని హ్మ్. ఒక శబరిమలకు కావలి దేవతలు వీళ్ళంతా. అంటే కాపలగా కావలి ఉండేవారా? ఉన్నటువంటి దేవత. ఓకే. పెరికర్త, సిరికర్త, కర్తాంబాల్ ఆ. ఈ ముగ్గురు కూడాను ఏంటంటే స్వామివారికి ఆహారం తీసుకొస్తూ ఆ క్షేత్రపాలానికి అధిపతి. పెరికర్త స్వామి అంటే కరుపస్వామి వచ్చేసి ఈ 18 దేవతలకు అధిపతి అయినటువంటి ఒక కావలి దేవత. వీరు ఏంటంటే ఆ ఒక 18 దేవతల్లో 5 పంచభూతాలు, హ్మ్. 9 నవగ్రహాలు, హ్మ్. 4 వేదాలు. అంతా దేవతా స్వరూపాలు. దేవతా స్వరూపాలు. ఓకే. దానిపైన అనుష్ఠానంగా చేసుకొని అమర్చుకొని కూర్చొని ఉంటారు. హ్మ్. సో ఎప్పుడైతే కూడా భక్తులు ఆ ఒక శిరస్సుని అంటే వాళ్ళ శిరస్సు పైన వీళ్ళ పాదాలు పెట్టినప్పుడు ఈయన ఈక్వల్ టు అయ్యప్ప అయి ఉండాలి. ఆ. అయ్యప్ప బాలధారణ వేసుకున్నటువంటి అవును. భక్తుడు
సరి సమానమైనటువంటి ఒక భక్తుడే ఉండాలి. ఇందాక చెప్పాను మీకు అవును అవును అయ్యప్ప స్వామి తత్వమసిలో ఒక భేదం ఉండదు, ఆయన కూడా స్వామిగానే. స్వామిగా అనుకో అందుకే ఆయన అంత భావనతో ఉమ్, అంత నిష్ఠాగరిష్ఠుడై అంత అంటే అబద్ధాలు మాట్లాడకూడదు. ఉమ్, చీటి మాటి ఫోన్ దగ్గర ఉంది కదా ఇక్కడ ఉన్నా అక్కడ ఉన్నా అనేసి ప్రతిదిన మాట్లాడకూడదు. ఆ, జీవితంలో మార్చడానికే, అంటే జీవితంలో తప్పులు మారడానికి కోసం ఈ వ్రతాలు. ఓకే. జీవితంలో మనం తప్పులు చేస్తున్నాం చేయకూడదు అని చెప్పి ఈ వ్రతాలు చేసి స్వామి సన్నిధికి చేరుతాం. ఉమ్, మనం అదే తప్పు చేసి మళ్ళీ అక్కడికి వెళ్తే ఫలితం ఏముంటుంది? అవును. ఉండదు. కాబట్టి ఇంత పవిత్రమైన వంటి 18వ బడిలో ఉమ్, పరశురాముడే స్వయంగా ప్రతిష్ఠించిన వంటి క్షేత్రం కాబట్టి ఆ ఒక చాలా ప్రాముఖ్యత అంటే శాలిగ్రామంతో తయారు చేసిన వంటి పత్రాలు అవి. ఆహా, ఆ రాళ్ళు కూడా అమర్చిన వంటి ఎంత కూడా అంటే సాధారణ వంటి రాళ్ళు కాదు. ఉమ్, అందుకే ఏ ఒక్క దివ్యక్షేత్రంలో ఈ మెట్లకు లేని ప్రాముఖ్యత శబరిమలకు ఉంటుంది. ఆ, మరి తర్వాత మీకు పళనిలో పడి పూజ ఉంటుంది. అక్కడ కూడా పళనికి దాదాపు అక్కడ ఒక 200-300 మెట్లు ఉంటాయి. అక్కడ కూడా మెట్ల పూజ చేస్తారు. ఓకే. ఇక్కడ కూడా మెట్ల పూజ చేస్తారు. అయితే ముఖ్యంగా మాలలో ఉన్న వాళ్ళు ఆహార నియమాలు ఏ రకంగా ఉండాలి? ఒకటే పూట తినాలని చెప్పి అంటూ ఉంటారు కదా, నిజంగా ఒక పూటనే తినాలా? ఏ విధంగా ఉంటుంటాయి? ఇది వ్రత నియమాల్లో శీతాకాలం ఇది. ఉమ్, శీతాకాలంలో సులభంగా అరిగే వంటి పదార్థాలు తీసుకోవాలనేసి పూర్వం ఇంచవచ్చవంటి ఒక ఆచారం. ఉమ్, కాబట్టి ఉమ్, కార్తీక మాసంలో కానీ అనుకోకుండా ఈ యొక్క శీతాకాలంలో అంటే ఈ చలికాల ప్రాంతంలో ఏంటంటే సులభంగా ఎంత భారీ ఒకమైనటువంటి వస్తువు మనం తింటే అది శరీరానికి అరగడానికి ఇబ్బంది అవుతుంది. అవును. మీకు సమ్మర్లో కానీ రైనీ సీజన్లో అంత వేగంగా అరిగేటట్టుగా చలికాలంలో మీకు డైజెషన్ ప్రాబ్లం అవుతుంది. అవును. కాబట్టి పెద్దవాళ్ళు వెనకట్లో కార్తీక మాస ఉపాసన, ఉమ్, కార్తీక మాస వనభోజన, అవును. కార్తీక మాస వనయాత్ర ఉమ్, அப்படின்னு పూర్వం నుంచి వచ్చామంటే ఒక సిద్ధాంతం. సో ఈ వ్రత నియమాలు ఏంటంటే ఏకభుక్తం. ఉమ్, ఏకభుక్తం அப்படின்னு మీరు ఉదయాన్నే కాస్త కాఫీ పాలు తాగేసి మీ వరకు మీరు వెళ్ళిపోతారు. ఆ, ఏమో ఆ ఒక స్వామివారి దీక్షలో ఇది ప్రత్యేకంగా. ఉమ్, మధ్యాహ్నానికి కావాల్సిన వంటి శాకాహార భోజనము. ఉమ్, బంగాళదుంపలు ఉండవు ఇక్కడ. ఈ పూజలో అయ్యప్ప స్వామి పూజలు ఏంటంటే బంగాళదుంపలు కానీ గడ్డలు కానీ అంటే చామగడ్డలు కానీ దుంపకూరలు ఉండకూడదు. దుంపకూరలు భూమికి పండించిన వంటి లోపల పండించిన వంటి భూమి పైన పండించిన వంటి తినవచ్చు. ఉమ్, ఉమ్, భూగర్భం లోపల పండించిన వంటి వస్తువులు ఏది కూడా ఎందుకని? తినకూడదు. అది నిషేధం. ఓకే. అంటే అది డైజెషన్ కాదనో ఉమ్, లేకపోతే ఇంకా ఇతర ఏదైనా కారణాల వల్ల ఇంద్రియానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి వేడికి సంబంధించినవంటి కాబట్టి ఉమ్, ఫ్యాట్కి సంబంధించింది కాబట్టి దాన్ని నిషేధించారు ఓకే. ఈ వ్రతానికి. ఉమ్, అందుకే మీరు చూడండి ఎప్పుడు కూడాను ఇవి పదార్థాలు ఏది కూడా అయ్యప్ప స్వామి పూజలు మీకు కనపడవు. అల్లం వెల్లుల్లి కూడా ఉపయోగించరు కదా? అల్లం తినవచ్చు. తినొచ్చా? ఎల్లిపాయలు వెల్లిపాయలు ఉల్లిపాయలు తినకూడదు. ఓకే. ఏమండి గరం మసాలా లాంటివి ఉమ్, ఎటు జీలకర్ర పెద్దవి ఉంటాయి కదండి, రాజ్మా అది Spices స్పైసెస్ కూడా ఐటమ్స్ ఎటువంటి కూడా ఉమ్, లవంగాలు కానీ పట్టాలు కానీ మరి ఇతర సాజీరాలు కానీ ఇంకా ఇతర సుగంధ ద్రవ్యాలు మన జాజాకు ఇవన్నీ కూడా వేస్తారు. అవన్నీ కూడా ఈ పదార్థాలకు వేయకూడదు. ఓకే. ఇవన్నీ వేయటం వల్ల ఏమవుతుందంటే మదమాశ్చర్యాలు బాగా పెరిగిపోతుంది, ఉమ్, క్రోధం బాగా పెరుగుతుంది. ఎప్పుడు కూడా చప్పడి ఉమ్, అంటే పప్పు కూరలు ఆకుకూరలు ఏమండి అటువంటి పదార్థాలు మాత్రం రాత్రికి అల్పాహారం. ఆ, అల్పాహారం అంటే దాదాపు 25 ఇడ్లీ కాదండి. ఈ మధ్యకాలంలో 25-30 ఇడ్లీలు తినేస్తే అది అల్పాహారం సరిపోవట్లేదు. కన్యాస్వాములు అని చెప్పి వాళ్ళని బలవంతంగా 20-30 ఇడ్లీలు పెట్టి వాళ్ళని తినిపించేదాకా ప్రాణం మీద కూర్చోబెట్టి మళ్ళీ రేపు మధ్యాహ్నం దాకా తినరు కదా? తిన్నారు కాబట్టి ఆ ఒక ఎఫెక్ట్ అవుతుంది. చాలా తప్పది. ఉమ్, మినిమం ఒక 3-5 తినేసి సరిపోతుంది. లిమిటెడ్ ఉండాలి. ఉమ్, ఎందుకంటే ఉదయం 4ంటికి లేచే లోపలికి మీ యొక్క శరీరంలో ఆహారం అనేది జీర్ణమైపోయి ఉండాలి. ఉమ్, మీ యొక్క శ్వాస నిశ్వాస అనేది సక్రమంగా ఉండాలి. ఓకే. సో అదే పూజలో మీకు మైసూర్ బజ్జీలు పెడతారు, పూరీలు పెడతారు, మిర్చీలు పెడతారు, ఇడ్లీలు పెడతారు, చట్నీలు పెడతారు, అనేక రకమైన పదార్థాలు పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే అది ఫుల్ మీల్స్ కిందగా అవుతుంది. అల్పాహారం ఏమవుతుంది?
కాబట్టి అల్పాహారానికి మాత్రానికి మనము సహకరిస్తే ఆ ఒక వ్రత నియమాలు మీకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది. వాళ్ళని ప్రయాస పెట్టకూడదు. పూజకు పిలిచి ఒక ఇబ్బంది పెట్టకుండా ఉన్నటువంటి భోజనాలు పెట్టి పంపించి, అంటే సాధు జీవనం. ఓకే. ఏమా ఈ సాధు జీవనం ఈ శీతాకాలంలో ఏంటంటే చలి వంకి బాగా ఉంటుంది కాబట్టి ఎక్కువ శాతము స్వాములకి మిరియాలు, బెల్లము, ఉడికించిన వంటి పానకం ఒక్కొక్క గ్లాస్, కషాయం లాంటివి ఒక్కొక్క గ్లాస్ ఇవ్వాలి. అది వేడిని తట్టుకున్నటువంటి ఒక శక్తి ఉంటుంది, వాళ్ళకు ఒక జీర్ణ శక్తి కలుగుతుంది. ఏమండి మధ్య మధ్యలో జీలకర్ర, బెల్లం వేసిన వంటి కూడా కొంతమంది తాగిస్తారు. అంటే ఇక్కడ మిరియాలు, బెల్లము వేడికి బ్యాలెన్స్కి ఇవి రెండు కూడా భజనలు కానీ పూజలు కానీ ఇస్తుండాలి. టీలు కానీ, కాఫీలు కానీ, పాలు కానీ అలాంటివి ఇవ్వకూడదు. ఎందుకు అంటే పాలు తాగితే మత్తు వస్తుంది, నిద్ర. మన టీ, కాఫీ తాగారనుకోండి ఆహారానికి మీకు ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే అల్పాహారం నైట్లో భజనలో టీ, కాఫీ తాగారంటే మీకు ఆ ఒక ఆకలి అన్ని చనిపోతుంది. కాబట్టి అలాంటివి ఇవ్వకుండా ఈ యొక్క పదార్థాలు మిశ్రమం ఇచ్చారనుకోండి చక్కటి అద్భుతమైన వంటి వాళ్ళకి ఆరోగ్యం సహకరిస్తుంది. మీరు పెట్టే పదార్థం కూడా వాళ్ళకు జీర్ణం అవుతుంది. ఉదయాన్నే వెళ్ళిన తర్వాత కూడా పలానా విజిత మేడం వాళ్ళ ఇంట్లో మాకు పడిపూజ చేశారు, వాళ్ళ ఇంట్లో మాకు ఈ రకమైన పదార్థాలు పెట్టారు, ఇంత అద్భుతంగా ఉందని చెప్పుకోవడానికి ఒక ఇదిగా ఉంటుంది. ఓకే. అయితే ఈ ఆహార నియమాలు దీక్షలో ఉన్నవారే పాటిస్తే సరిపోతుందా, కుటుంబ సభ్యులంతా కూడా పాటించాలంటారా? ఎవరైనా పాటించండి అండి. ఇప్పుడు శీతాకాలంలో ఎవరైనా కూడా చాలా వరకు లైట్ ఫుడ్స్ ఎక్కువ స్వీకరిస్తారు. ఈ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీరు చాలా యవ్వనంగా ఉంటారు, చాలా న్యాచురల్గా ఉంటారు. ఎటువంటి కూడా మీకు సైడ్ ఎఫెక్షన్స్ రాకుండా, ఎటువంటి ఒక జలుబు, సర్ది లేకుండా, అనేక రకమైన ఇబ్బంది లేకుండా మీరు బాధపడకుండా బాగుంటారు. సో అందుకే ఈ పూర్వం నుంచి వచ్చేవంటి ఒక ఆచారం ఏంటంటే శీతాకాలంలో ఈ యొక్క ఫుడ్ అంతా కూడా ఒక సిస్టమేటిక్గా పెట్టారు. దానికంటే ఒక నియమాలు, ఈ వ్రతాలు, ఈ పూజలు, ఈ కథలు అన్నీ పెట్టుకోవడం. ప్రత్యేకంగా కార్తీక మాసాల్లో ఎక్కువ శాతము సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా పెడుతుంటారు. ఏనా మరి రేపు కార్తీక పౌర్ణమి వస్తుంది, బ్రహ్మాండమైన వంటి సత్యనారాయణ స్వామి వ్రతాలు పెడుతుంటారు. అప్పుడు కూడా శాకాహార భోజనాలు, అందులో కూడా దుంపలు అలాంటివి కూడా ఏం వాడరు, వెల్లుల్లు, ఎల్లిపాయలు అటువంటి వాడకుండా ఈ యొక్క వ్రతాలు కూడా చేస్తుంటారు. అయితే ముఖ్యంగా మనం ఏ దేవుడికైనా కూడా కొబ్బరికాయ అలా డైరెక్ట్గానే నివేదన చేస్తూ ఉంటాము. కానీ అయ్యప్ప స్వామి విషయానికి వచ్చేసరికి కొబ్బరికాయలో లోపల అంతా తీసేసి దాంట్లో నెయ్యి నింపి మళ్ళీ దాన్ని క్లోజ్ చేసి ఈ రకంగా ఇడుముళ్ళు కట్టుకొని తీసుకెళ్తూ ఉంటారు. ఇదేంటి, దీని విశేషం ఏంటి? ఇక్కడ మనకి జంటముళ్ళు అని పేరు, దాన్ని ఈరుముడి అని తమిళ్లో, మలయాళం అంటారు. ఇరు అంటే ఏంటంటే రెండు, ఈరుముడి. ఈరుముడి అంటే వెనక భాగంలో వచ్చేసి మనము అడవి ప్రాంతంలో ఆహారం కావాల్సినటువంటి పదార్థాలను కూడా వెనక భాగాల్లో పెడతాం. ముందు భాగాన మన ఒక స్వామివారికి ఒక ముత్తర తెంగ అంటారు. ముత్తర తెంగ ఏంటి అంటే గుండ్రంగా 3 కళ్ళు ఉన్నామంటే కొబ్బరికాయ. ఆ కొబ్బరికాయ ఏంటంటే శుభ్రంగా దాన్ని ఒక పీచంతా తీసి శుభ్రంగా నీట్గా పెట్టేసి బ్రహ్మనేత్రముతో, అంటే బ్రహ్మ ఒక ఇది మూడో నేత్రం తీసిస్తే అంటే మనలో ఉన్నవంటి కర్మని బయటికి తీసేస్తాం. కొబ్బరి నీళ్ళు అనేది కర్మ, ఆ కర్మ అనేది నీళ్ళు తీస్తాం. ఆ కొబ్బరికాయ అనేది మన శరీరం. ఆత్మ అనేది ఒక నెయ్యిని అందులో పోస్తాం. పోసి స్వామికి అర్పణ చేస్తాం. నా వ్రతము సంపూర్ణమైపోయింది స్వామి అని చెప్పి అప్పుడు ఆ కొబ్బరికాయలో అంటే ఆ నెయ్యి పోసి ఆ ఒక పైన అంతా కూడా సీల్ చేసి స్వామికి శబరిమలకి తీసుకెళ్తాం. అక్కడ తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ పెద్ద మహా అగ్నికుండం ఉంటుంది. నిత్యము ఈ యొక్క 60 రోజుల పాటు కూడా అగ్నికుండం జ్వాలగా వెలుగుతూ ఉంటుంది. అంత చలిలో, అంత మంచులో కూడా. ఆ అభిషేకం చేసిన వంటి ఒక ముత్తర తెంగ తీసుకెళ్ళిన కొట్టి నెయ్యంతా ఒక పాత్రలో పోసి ఆ శరీరం ఉంది చూడండి, అది అగ్నిగుండంలో వేసేస్తారు. అంటే మీకు అప్పుడు అక్కడ పునర్వ జన్మం వస్తుంది, పునర్వ ఆయువు వస్తుంది అని ఒక ఇతిహాస పురాణాలు మనకు చెప్పటం. ముందు బాగాన స్వామికి కావలసినటువంటి ముత్తర తెంగ, అమ్మ మాలికాపూరితమ్మ కావాల్సినటువంటి గాజులు, పసుపు, కుంకుమ, తర్వాత రవికలు ఇవన్నీ కూడా పెడతారు. తర్వాత భగవంతుడికి కావలసినటువంటి కాజు పప్పు,
ముదురుపప్పు, కల్కండు, మిశ్రి, కిస్మిస్ ఏమా ఇటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడాను స్వామివారికి నివేదనకు అవసరమైన ప్రసాదాలను కూడా పెడుతుంటారు. దాంట్లో వీలైనంత వరకు కదిరి ఫలం కూడా పెడతారు. ఆ కదిరి ఫలం బాగా గట్టిగా ఉన్న వంటి పెడితే 2 రోజుల వరకు ఉన్న మెత్తగా అవుతుంది, పాడవకుండా ఉంటుంది. అప్పుడు స్వామివారి సన్నిధానానికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఆ కదిరి ఫలాన్ని స్వామివారికి ఆ ప్రసాదం అంతా స్వామివారికి పెట్టి కొన్ని నివేదన స్వామివారికి పెట్టి తిరిగి మనకి ఇస్తారు. అది ఏం చేయాలంటే మన ఇంటికి తీసుకొచ్చినవంటి ఇంకా కొద్దిగా యాడ్ చేసి మన చుట్టుముట్టు ఉన్నవంటి భక్తులకు అందరూ కూడా అది మహాప్రసాదంగా మనం ఇవ్వటం అనేది జరుగుతుంది. ముఖ్యమైన వంటిది స్వామికి ఇష్టమైన వంటిది కలబం. కలబం అంటే చందనం. ఆ చందనం చాలా సుగంధ పరిమళంగా ఉంటుంది. ఆ కలబము భస్మము చాలా ప్రాముఖ్యత. అది కూడా ముందు భాగంలోనే పెడతారు. స్వామివారికి కలబము వేసి ఆ చందనం కూడా వేసి అంటే అష్టాదళ అభిషేకం చేయాలి. మనం అక్కడికి వెళ్ళి అష్టాదళ అభిషేకం చేసి ఆ మిగిలిన వంటి ప్రసాదాలని కూడా మనకు స్వీకరించినప్పుడు అద్భుతమైన వంటి ఫలితం రావటం అనేది జరుగుతుంది. ఓకే. అయితే ఇడుములు కట్టుకున్న తర్వాత చాలామంది డైరెక్ట్గా శబరిమలై వెళ్లకుండా క్షేత్ర దర్శనాలన్నీ చేసుకుని ఆఖరణ అక్కడికి వెళ్తూ ఉంటారు. నిజంగా ఇలా అన్ని దర్శనాలు చేసుకున్న తర్వాత వెళ్ళటము, లేదంటే అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు మిగతా ఆలయాలన్నీ దర్శించుకొని రావటము, ఇలాంటి ఒక ఆచారం ఉందంటారా, లేకపోతే ఎవరికి వారు అలా వెళ్తున్నారా? అమ్మ, ఇప్పుడు మనం ఇరుముడి ఎవరి కోసం కడుతున్నాము? అయ్యప్ప కోసం కదా. ముందు ఆ అయ్యప్పకేదా అది చేరాల. ఓకే. మీ తీర్థయాత్రలని తిరుగు ప్రయాణంలో పెట్టుకోవాలి. ముందు స్వామివారి కోసమే మనం ఇరుముడి కట్టాం కాబట్టి అది ఎవరికి ముందు చేరాలి? ఆయనకి. ఆయన నీకు ఎదురు చూస్తున్నారు. నా కోసం ఇరుముడి కట్టుకొని ఆ భక్తుడు వస్తున్నారు, ఆయన ఎదురు చూస్తున్నప్పుడు నువ్వు ఊరంతా తిరిగి నా చివరికి అక్కడ వస్తే అది యాత్ర కాదు. ఫస్ట్ శబరిమలకి వెళ్ళిపోవాలి. శబరిమలకి ఫస్ట్కి వెళ్ళి ఇది ఇతిహాస పురాణ సత్యం. ఇది ఈ మధ్య కాలంలో తీర్థయాత్రలు మీకు 10 తీర్థయాత్రలు పెడతాము, 100 తీర్థయాత్రలు పెడతాము, వాళ్ళని ఎక్కి దింపి వాంతులు విరోచనాలు ఎన్నో రకమైన ఇబ్బంది పడుతున్నారు. అది యాత్ర కాదు. మీరు శబరిమలకి వెళ్ళండి. ముందుగా శబరిమలకి వెళ్ళి స్వామివారికి నయాభిషేకం చేసి చక్కగా తిరిగి ప్రయాణంలో మధురై వెళ్తారా, రామేశ్వరం వెళ్తారా, కంచి వెళ్తారా, కుంభకోణం వెళ్తారా, శ్రీరంగం వెళ్తారా, తిరుపతికి వెళ్తారా, అలా చెయ్యాలా ఖచ్చితంగా? తీర్థయాత్ర అంటే ఎప్పుడైతే కూడాను మీరు మీ శరీరం మోక్షప్రదాయంగా ఇచ్చిన తర్వాత పుణ్యక్షేత్ర తీర్థయాత్ర చేసుకుంటే సులభమైన వంటి ఒక యోగదాయకం కల్పిస్తుందండి. అది వాస్తవం, చాలా వరకు సత్యం. పోతే మాల ఎక్కడైతే మీరు వేశారో మాల విసర్జన కూడా అక్కడే చేయాలి. మీరు మళ్ళీ పొరపాటు నేను కంచిలోనే మాల తీస్తాను, నేను మధురలోనే తీస్తాను, చాలా మంది క్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడే తీసేసి వచ్చేస్తారు. కొంతమంది పంబలో తీసేసి అక్కడే వేసేసి సివిల్ డ్రెస్ వేసుకొని వచ్చేస్తారు. అది మహా తప్పు, మహా పాపం. అది పొరపాటును కూడా అటువంటి తప్పు చేయకని జీవితంలో చేశారంటే దానికి తిరుగులేదు, మహాపాపం. మీరు ఎక్కడ మాల వేశారో అక్కడే మాల విసర్జన చేయండి. మీరు తిరుపతిలో కూడా మాల విసర్జన చేయకూడదు. అక్కడే పనిలో పని అయిపోతుంది, మాల తీసి గుండు కొట్టుకొని ఇంటికి వచ్చేద్దాం అటువంటి ఆలోచన చేస్తే పెరుమాలు కూడా ఒప్పుకోరు, స్వామివారు కూడా ఒప్పుకోరు. ఇంటికి వచ్చి ఆ మాలతోనే స్వామివారి సన్నిధానం మీరు ఎక్కడైతే పెట్టారో అక్కడ నివేదన చేయాలి. మీరు ఇరుముడి అక్కడ వేసిన తర్వాత బియ్యం ఉంటుంది కదమ్మా, ఆ బియ్యం ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ప్రసాదం చేయాలి. ఆ ప్రసాదం చేసి స్వామికి నివేదన పెట్టాలి. నివేదన పెట్టిన తర్వాత స్వామి కర్పూరం చూపించి ఆరతి ఇచ్చిన తర్వాత మీ అమ్మగారితో మాల తీయించండి. లేదా మీకు దగ్గర ఉన్నటువంటి బ్రాహ్మణ ఆలయాల్లో, శివాలయంలో కానీ రామాలయంలో కానీ వెళ్ళి బ్రాహ్మణులతో తీయించండి, తప్పులేదు. అంతేకాని దారి మధ్యలో ఎప్పుడు కూడా మీరు మాల తీయటము ఈ చేయటం వల్ల చాలా ఇబ్బంది పడతారు. దుర్వ్యసనానికి వెళ్ళిపోతారు. ఫస్ట్ మైండ్ చేంజ్ అయిపోతుంది. ఇది ఫ్యాషన్ కాదు కదా, వ్రతము అంటే కాళ్ళ పాదరక్షలు ఉండవు ఏమండి. తర్వాత మన శరీరం అంతా కూడా ఒక భగవంతుడికి అర్పణమైపోయి ఒక సుగంధ పరిమళమైనటువంటి ఒక లెవెల్లో ఉంటుంది. మనిషిని చూస్తే ఒక అయ్యప్ప స్వామి భక్తుడిని చూసి సాక్షాత్ అయ్యప్ప స్వామి చూసినటువంటి ఒక యోగదాయకమని కనపడుతుంది. అయితే మాలలో ఉన్నప్పుడు చాలామంది వృత్తిరీత్యా వాళ్ళదంటే నాన్ వెజ్ షాప్స్ ఉంటుంటాయి. అలా అంటే భగవంతుడు అనగానే మనం ఈ మద్యం మాంసం అన్ని దూరంగా పెడతాము, కానీ వాళ్ళు వృత్తిరీత్యా అలాంటి పనులు దాన్ని చంపటము, కోయటము ఇవన్నీ చేస్తుంటారు కదా, తప్పేం లేదు. దానికి సృష్టికి ఏది కూడా అడ్డు లేదు.
భగవంతునికి ఆత్మతో సంబంధం కానీ శరీరంతో సంబంధం లేదు. ఆ, వదిలిపెట్టేవంటి శరీరం కర్మ ఏదైనా చేసుకుంటూ పోతుంది. ఆ, ఆత్మ అనేది పరిశుద్ధమై ఉండాలి. ఓకే. భగవంతునికి ఐక్యమై ఉండి నువ్వు ఏ పని చేస్తావో పర్వాలేదు. అటువంటి అంటే పోస్ట్ మార్టం చేసేవంటి వాడు మా శిష్యుడే ఉన్నాడు. ఉమ్, రోజు 4 పోస్ట్ మార్టం చేస్తారు. ఆ, గురుగారు నేను మాల వేసుకుంటున్నాను, మరి నాకు ఇది ఇబ్బంది ఏంటి? నేను దారాలకు వేసుకో 10 సంవత్సరాలు వేసుకున్నాడు, లక్షణంగా సొంత ఇల్లు కట్టుకొని ఉమ్, పిల్ల పాపతో లక్షణంగా ఉన్నారు. ఉమ్, ఉమ్, అంటే వాళ్ళ వృత్తి గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు చేస్తున్నారు. ఉమ్, సో అటువంటి అంటే తప్పలేదు. శవాన్ని కూడా చూడకూడదు, శవాన్ని చూస్తే కూడా మేము స్నానం చేయాలి అవును. నిబంధన కూడా ఉంది. ఉమ్, కానీ ఇక్కడ శవానికి నువ్వు పోస్ట్ మార్టం చేస్తున్నప్పుడు ఆ వృత్తికి అభివృద్ధికి వ్యత్యాసం కనబడుతుంది. అయితే ఇప్పుడు ఈ టాపిక్ వచ్చింది కాబట్టి చాలా మంది మధ్యలో ఇలా ఎవరైనా తెలిసిన వాళ్ళు దానికి అంటే మనకు సంబంధించిన వాళ్ళు అలా వెళ్ళిపోయినప్పుడు మాల మధ్యలోనే తీసేస్తూ ఉంటారు. తీసిన తర్వాత మళ్ళీ ఈ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళి మళ్ళీ అయ్యప్పని సివిల్లోనైనా దర్శించుకోవాల్సి ఉంటుందా? లేదు అంటే నేను విన్నాను ఈ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మాలని వేసుకొని ఆ దీక్షను కంటిన్యూ చేయొచ్చు అని చెప్పి విన్నాను. నిజంగా ఏది వాస్తవం? ఇప్పుడు తల్లి, తండ్రి, అన్న మీ కుటుంబ సభ్యులైతే మాలధారణ విసర్జన చేయాలి. ఉమ్, ఇంకా తిరిగి మీరు వెళ్ళి దర్శనం చేసుకోవడం కానీ మాల వేసుకోవడం కానీ చేయకూడదు. తర్వాత కూడా తర్వాత అంటే కూడా. ఇంట్లో వాళ్ళు కాబట్టి. ఇంట్లో వాళ్ళు కాబట్టి. ఉమ్, ఉమ్, బయట మీకు సంబంధం లేని వాళ్ళు, మీ గోత్రానికి సంబంధం లేని వాళ్ళు ఉమ్, ఎక్కడో ఊర్లో ఉంటారు, ఎవరో పాలు వాళ్ళు ఎక్కడో వాళ్ళు మీకు చుట్టాలే అనుకోండి, ఉమ్. వాళ్ళు పోయిన అనేది మాల తీయవద్దు. పాలోళ్ళైనా తీయొద్దా? పాలు అంటే ఒక గోత్రానికి సంబంధించిన వాడైతే తీయకూడదు. ఓకే. మీకు మీరు వెళ్ళరు, మీరు వెళ్ళి చూడరు, వాళ్ళతో ఎక్కువ పరిచయం లేదు, కానీ మీరు పోయారు, ఉమ్, మేము మాల తీయాలి, మేము మా శబరిమలకి వెళ్ళకూడదు అని ఒక కన్ఫ్యూజ్. అవును, అవును. ఆ కన్ఫ్యూజ్ అనేది మాల తీయకూడదు, అవసరమే లేదు. మీరు వెళ్ళరు, వాళ్ళు మీ చుట్టాలే అయినప్పటికీ కూడా అక్కడ మీ యొక్క గోత్రం వాళ్ళు కాదు ఉమ్. కాబట్టి అక్కడ అటువంటి కార్యక్రమం ఉన్నప్పుడు మాల తీయకుండా ఉండడం మంచిది. అంటే అలాంటి వాటికి వెళ్ళేటప్పుడు వీళ్ళు మాల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు వెళ్లకుండా ఉంటే సరిపోతుందా? కుటుంబంలో వాళ్ళు వెళ్ళి చూసి రావడం ఇలాంటివి చేయొచ్చా? చేయకూడదు. చేయకూడదు. కుటుంబం వాళ్ళు కూడా వెళ్ళకూడదు. ఉమ్, స్వామివారి కార్యక్రమం శుభ అశుభ కార్యక్రమాలు కూడా వెళ్ళకూడదు. వివాహానికి కూడా వెళ్ళకూడదు. వాస్తవం అవును, శుభకార్యాలంటే మంచిదే కదా, ఎందుకని వెళ్ళకూడదు? వెళ్ళకూడదు. ఎందుకంటే స్వామి వ్రతంలో ఉంటారు, అక్కడ రకరకాలమైనటువంటి వస్త్రాలు అని కనపడతాయి కాబట్టి స్వామి వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి భోజనం చేయటం కానీ చూడటం కానీ అలాంటి చేయకూడదు. సుగంధ పరిమళం వంటి పరిమళ దానికి అంకితం కాకూడదు. ఓకే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా మనుషులు ఐక్యమైపోతారు. అంటే బంధాలు, బంధుత్వాలు ఇవన్నీ దూరంగా ఉండాలి. దూరానికి ఉండడం కోసం మేము వ్రతం. ఓకే, అంతా కాబట్టి మీరు ఫంక్షన్స్ కానీ మ్యారేజెస్ కానీ వ్రతాలకు కానీ ఎటువంటి కూడా కార్యక్రమం పూజలకు వెళ్ళండి, భజనలకు వెళ్ళండి, స్వామి ఆలయానికి వెళ్ళండి. ఎంత ఆలయానికి వెళ్తే అంత మంచిది. అయ్యప్పకు సేవ చేసుకోండి, అన్నదానం చేయండి, పుణ్య కార్యక్రమం చేయండి. మీ వృత్తి పైన వృత్తి 41 రోజులు 300 రోజులు తిరుగుతూనే ఉంటున్నారు కదా, ఏ ఒక 40 రోజులు స్వామికి సేవ చేయండి చాలు. అయితే ఇప్పుడు ఆహార నియమాల గురించి మనం ఇందాక మాట్లాడుకున్నాము. అయితే ఇప్పుడు వీళ్ళు ఈ యాత్రలు చేసే సమయంలో చాలా మంది మనం ఇంట్లో వాళ్ళకు వంట చేసేటప్పుడే ఖచ్చితంగా స్నానం ఆచరించి స్వాముల కోసం వండాలని చెప్పి అంటూ ఉంటారు. మరి అంత పవిత్రంగా మనం భావిస్తున్నప్పుడు బయటకి ఒకసారి వీరు వెళ్ళినప్పుడు అన్ని చోట్ల అయ్యప్ప స్వాములకు సంబంధించిన ఫుడ్ ఉండాలి అని లేదు, ఎక్కడ పడితే అక్కడ తినేస్తూ ఉంటారు. అది కరెక్టే అంటారా? ఇప్పుడు ఏంటంటే అమ్మా, ఇరుముడి కట్టిన తర్వాత స్వామివారి దీక్షాలన్నీ అందులో ఉంటాయి కాబట్టి కొన్ని నిబంధనలకు విడుదల ఉంటాయి, ఆంక్షలు. అంటే శాకాహార ఆలయ హోటల్ని వెళ్ళి మీరు స్వీకరించి అప్పుడు అక్కడ దాంట్లో ఉల్లిపాయలు ఉన్న తినక తప్పదు. ఎందుకంటే మనం చెప్పినట్టుగా వాడు చేయడు కాబట్టి అటువంటి కొన్ని నిబంధనలు ఇరుముడి కట్టిన తర్వాత నిబంధనలు ఉంటాయి, కొన్నింటికి ఉంటాయి. ఇప్పుడు వ్రతంలో ఉన్నటప్పుడు మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు ఎక్కడైనా ఇబ్బంది అవుతుంది అంటే ఎక్కడైనా ఒక బ్రాహ్మణ హోటల్లో కానీ ఏదైనా కామత్ హోటల్ కానీ రాఘవేంద్ర హోటల్ కానీ ఉంటాయి. వైట్ రైస్ మజ్జిగ తీసుకోండి, పెరుగు తీసుకోండి, ఉప్పు తీసుకొని తినండి, దాంట్లో పచ్చళ్ళు కూడా తినకండి, అది సరిపోతుంది. లేదు నాకు ఆహారం కూడా వద్దంటే అరటిపండు తినండి, పండ్ల రసాలు తాగండి, కొబ్బరి నీళ్ళు తాగండి, డ్రై ఫ్రూట్స్ దగ్గర పెట్టుకోండి, చక్కగా డ్రై ఫ్రూట్స్ తినండి, మంచి స్టెమినా వస్తుంది. ఉపవాసము అనేటప్పటికి ఏంటంటే ఉడకబెట్టిన వంటి పదార్థాలు తినకూడదు తప్ప అన్ని పదార్థాలు స్వీకరించవచ్చు. ఎందుకంటే ఆత్మరాముని ఎప్పుడు కూడా శోభించకూడదు. ఓకే.
భగవంతుని ధ్యానంలో ఒక 41 రోజుల పాటు వాళ్ళు రకరకాలుగా వాళ్ళ భక్తిని ప్రదర్శించుకుంటారు ఆయన పైన. అవును. మరి ఇంత చక్కగా చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో మనం విన్నాము. ఆయన అంటే దర్శనం కోసం వెళ్ళేటప్పుడు రకరకాల ఇబ్బందులు జరిగి చనిపోయిన వారు కూడా ఉన్నారని చెప్పి కొన్ని సందర్భాల్లో విన్నాము. అసలు ఎందుకని భగవంతుని కోసం వెళ్తే ఇలాంటి ఇబ్బందులు ఎందుకు రావాలి అంటే వాళ్ళు చేసిన దీక్షలో ఏదైనా లోపమా ఏంటనుకోవాలి దాని గురించి మనం? క్రమశిక్షణ తప్పిపోతుంది, ఆతురత పెరుగుతుంది, కంట్రోలింగ్ తప్పిపోతుంది. వేగంగా వెళ్ళాలి, ఏదో ఇక్కడ కొట్టుకుపోతుంది, ఏదో ఆస్తులు కొట్టుకుపోతున్నాయి అంటే ఒక ఆలోచన కావచ్చేమో, వేగం. ఆ వేగంలో ఏమైపోతుంటే యాక్సిడెంట్స్, ఇన్సిడెంట్స్ కలగడం, గొడవలు కలగటము ఏమంటే అటువంటివన్నీ జరుగుతుంది. ఆ ఒత్తిడి, ఆ లైన్లో ఒత్తిడి, ఆ లైన్ ఉన్నదే ఏదో ఇరుకైన లైన్, ఎంత వేగంగా వెళ్ళినప్పటికీ ఆ లైన్లో దాటుకుని వెళ్ళలేం కదా. క్రమశిక్షణతో వెళ్ళాలి. ఆ ఒక ఓర్పు అనేది సహించిపోతుంది వాళ్ళకి. ఎందుకు అంటే స్వామిని చూడాలన్న ఆతృత, తిరిగి వెళ్ళిపోవాలన్న ఒక ఆతృత. అక్కడ ఏదో కొండలు అరిగిపోతున్నాయి అంటూ వాళ్ళు ఏదో మూటలు తీసుకుపోతున్నట్టు వాళ్ళు భావిస్తుంటారు. ఒక్కటి మాలధారణ వేసుకొని 41 రోజు ఇంత క్రమంగా ఉన్నప్పుడు ఒక 5-6 రోజులు యాత్ర చేసేటప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చు కదండి. అదే నియమాలు పాటించి అదే క్రమంగా పట్టించి ఇప్పుడు ట్రావెంకోర్ దేవస్థానం వాళ్ళు కానీ మన శబరిమల దేవస్థానం వాళ్ళు కానీ చాలా కొన్ని నిబంధనలు నిషేధించారు. ప్లాస్టిక్ బాటిల్స్ కానీ, ప్లాస్టిక్ కవర్స్ కానీ, ఇరుముళ్ళు ఎటువంటి కూడా ప్లాస్టిక్ సంబంధించినవంటివి కానీ అవన్నీ కూడా శబరిమలకి తీసుకురాకూడదు, పేపర్స్కి సంబంధించినవి తీసుకురావాలి అన్నట్టుగా. రిఫిల్ ప్యాకెట్స్ కూడా ఏదైతే మన పన్నీర్ తీసుకొస్తారు కదమ్మా, అవి కూడా కంటైనర్స్కి సంబంధించినటువంటి క్వాలిటీవి తీసుకురావాలని పెట్టారు. దానివల్ల అక్కడ ఉన్నవంటి జంతువులకు ఆకర్షితమై అది తింటుంది. తిన్నప్పుడు దాని కడుపులో వెళ్ళి ఇబ్బంది అయ్యి చాలా వరకు ఇదవుతుంది. ఇంకోటి ఏంటంటే శబరిమలలో అన్నదానం, పూర్వం అన్నదాన క్షేత్రం అనేది ఒక క్షేత్రం పెట్టేవాళ్ళు. ప్రతి ఊరు వాళ్ళంతా కూడా అన్నదానం పెట్టేవాళ్ళు. వాళ్ళంతా ఏం చేసేవాళ్ళు, క్రమశిక్షణతో పెట్టేవాళ్ళు కాదు. ఎవరు పడితే వాళ్ళు చేయటం, వండిపోయింది పాడిపోయింది అవన్నీ కూడా ఒక దగ్గర గుమ్మరిస్తే అక్కడ ఏనుగులు వచ్చి తినేసి ఆ పాడైన పోయినవంటే సెప్టిక్ అయిపోయి చెడిపోతుంది. అది మహాపాపం. అందుకే ట్రావెన్కోర్ దేవస్థానం ఏం చేసిందంటే పంబ నుంచి సన్నిధానం వరకు ఎటువంటి కూడా ఎవరు అన్నదానం చేయకూడదు. మీరు ఏది ఉన్నా ఒక 35 కిలోమీటర్స్ దూరాన్ని చేసుకోవాలి, అంతేకాని దాని లోపల ప్రెమిస్లో చేయకూడదు అనేసి ట్రావెన్కోర్ దేవస్థానం వాళ్ళు చేశారు. మీరు అప్పుడే క్రమశిక్షణతో నియమంగా పాటిస్తే వాళ్ళు ఈ యొక్క పరిస్థితి వచ్చేది కాదు. ఏమండి ఇప్పుడు కేరళ గవర్నమెంట్, శబరిమల వాళ్ళు కూడా అక్కడ అన్నదాన కార్యక్రమం, దేవస్థానం బోర్డు ఉంది, చక్కగా పప్పు కూర చారు పెడుతున్నారు, తింటున్నారు, వస్తున్నారు. మన ఎటైతే వెగునాంబ క్షేత్రం ఉందో తిరుపతిలో అదే టైపుగా అన్నప్రసన్నదేవి ఆలయం కూడా ఉంది, అక్కడ కూడా అన్నదానం అవుతాయి. అయితే ముఖ్యంగా మకర జ్యోతి కోసమే అప్పుడు వెళ్ళాలి అని చెప్పి మాల వేసే వాళ్ళు కూడా ఉంటారు. జ్యోతి దర్శనంకి అంత విశిష్టత ఏంటి, దాని గురించి తెలియజేయండి. స్వామి వారు స్వయంగా ఒక సందర్భంలో ఎప్పుడైతే కూడా తల్లికి తలపోటు వచ్చింది, ఆ తలపోటు వచ్చినప్పుడు అక్కడ వైద్యుడు ఏం చెప్పారంటే, ఇది పులిపాలతో తీసుకొస్తేనే ఈ యొక్క మందు పనిచేస్తుందని చెప్పి, ఆ పులిపాలు తీసుకొస్తేనే ఆ ఒక పవర్ బాగా పెరుగుతుంది, ఆ మందుకు పవర్ వస్తుంది అని చెప్పి పులి దగ్గర వెళ్ళాలంటేనే భయపడతారు. పులిపాలు తీసుకురావాలంటే అది సాధ్యమేనా? దానికోసం పందలరాజు ఏం చేశారంటే పాండ్య దేశం అనేవాళ్ళు. అంతా కూడా పాండ్య దేశం మొత్తం మధురై నుంచి అంతా కూడా శబరిమల అంతా కూడా పాండ్య దేశము, స్వామివారి ఒక పందల రాజ్యమే ఉండేది. అప్పుడు ఆయన చెప్పేవారు స్వామివారు, మీకు ఎవరైనా కూడా పులిపాలు తీసుకొస్తే ఈ పాండ్య దేశంలో సగము దేశాన్ని రాసిస్తానని చెప్తే ఊరంతా అప్పుడంతా కూడా డప్పు కొట్టి చెప్పేవాళ్ళు కదండి. అలా చెప్పుకు తిరిగినా ఎవరు కూడా భయపడతారు, ఎవరు రారు. పులిపాలు కంటే ఎవరు వస్తారు, ఆవు పాలకి వస్తారు కానీ ఇంకే దేనికైనా వస్తారేమో కానీ అంత సాధ్యం కాదు. అది ఆ మాట ఈ నోట పోయి వాళ్ళ నాన్నగారు ఒక సందర్భంలో కూర్చొని చాలా నెత్తి పట్టుకొని కూర్చొని చిందేసేటప్పుడు అప్పుడు బయట నుంచి అలాగే సరదాగా వచ్చినటువంటి మణికంఠుడు, నాన్నగారు మీరు ఎందుకు ఇలాగా దిగులుగా కూర్చున్నారు, ఏంటి కారణం అంటే, అమ్మ ఇది చాలా పెద్ద విషయము, నీకెందుకు నువ్వు వెళ్ళి భోంచేసి పడుకోనేసి స్వామివారికి వారి రాజశేఖరన్ చెప్పడం జరిగింది.
కాదు నాన్నగారు ఏదున్నా మీరు చెప్పండి, మనము ఆ బాధ ఏదో నాకు చెప్పండి, నేను చూస్తాను அப்படின்னு అంటారు. ఏం లేదు నాన్న, గత కొన్ని రోజుల నుంచి మీ అమ్మకి తలబాధ ఉంది, ఆ వ్యాధుడు పులిపాలు తీసుకొస్తే కానీ ఈ మందు పని చేయదు అనేసి చెప్పడం జరిగిందని చెప్పారు. అది నేను తీసుకొస్తాను నాన్నగారు అంటారు ఆయన. అనగానే ఆయనలో ఒక ప్రకాశమైనటువంటి కోటి సూర్యకాంతి ఒక వెలుగు అయ్యప్ప స్వామిలో ఆయన మహారాజుకు కనపడింది. ఎవరికైనా ఒక అర్ధాంగికి తన భార్యకి నయం చేస్తాను అని చెప్పి ఒక ముందుకు వస్తే ఎలా ఉంటుందండి? ఎక్కడ కూడా ప్రపంచంలో నీకు ట్రీట్మెంట్ లేదు, ఉట్టి పులిపాలతోనే నీకు ట్రీట్మెంట్ ఉందని ఆయన ఆ రోజు డిక్లేర్ ఇచ్చినప్పుడు ఆ రోజు ఆ స్వామివారు స్వయంగా చెప్పి నేను తీసుకొస్తాను నాన్నగారు, మీరు ఎందుకు దిగులు పడతారంటారు. అప్పుడు ఆ పందలరానికి వెళ్ళి, అంటే అది ఒక విషము, అంటే వాళ్ళ చిన్న కొడుకుని పట్టాభిషేకం చేయాలని చెప్పి ఆమె ఉద్దేశంతో ఆ పులిపాలను పంపిస్తే ఆ పులి ఆయన తినేస్తుందని చెప్పి అక్కడ వాళ్ళ మేనమామ చేసినటువంటి కుట్ర ద్వారా ఇదన్నీ ఏర్పడినటువంటి ఒక కథనం. ఇది అంత అయ్యప్ప భక్తులకి, మనం చూసే భక్తులకు అందరూ కూడా స్వామివారి చరిత్ర తెలుసు. ఏమండి, ఇదంతా ఒక కుట్ర పైన జరిగిద్దని ఆ ఒక పసికట్టినటువంటి మణికంఠుడు దేవుడే కదండి, ఆయన పసికట్టడా. సో ఆ ఒక సందర్భంలో స్వామివారు వెళ్ళి పులిపాలు వెళ్ళడానికి వెళ్తారు. ఆయన అవతారం ఎత్తిన కారణం కూడా అదే. అప్పుడు ఇంద్రాది దేవతలు, సప్త ఋషులు, దేవతలు వీళ్ళంతా కూడా ఒక మహర్షి రూపాల అవతారం ఎత్తి ఈ మహిషిని వర్ధించాలని చెప్పేసి వారు నువ్వు అవతారం ఎత్తింది దీనికోసం అనేసి ఆయనకి పునరుజ్ఞానం ఇవ్వటము, అతీతమైనటువంటి శక్తులు ఇవ్వటం జరిగింది అయ్యప్ప స్వామికి. ఆ మహిషి ఒకానొక సందర్భంలో బ్రహ్మ దగ్గర తపస్సు ఆచరించి నాకు చావు ఉండకూడదు అనేసి బ్రహ్మ దగ్గర వరం కోరింది. ఆ వరం కోరింది ఎలా కోరింది? ఎటువంటి మృగాలతో కానీ, ఎటువంటి స్త్రీలతో కానీ, ఎటువంటి పురుషులతో కానీ, ఎటువంటి పంచభూతాలతో కానీ ఏ ఒక్క వాతావరణంలో నేను నాకు మరణం ఉండకూడదు కోరుకుంటారండి పురాణాల్లో. అంటే అప్పుడు బ్రహ్మదేవుడు అంటే ఇది హరిహరులకు కూడా సాధ్యం కాదే అనేసి అప్పుడు బ్రహ్మదేవుడు అంటే అప్పుడు హరిహరులకు పుట్టినటువంటి సంతానం అయి ఉంటేనే ఆ సంతానంతో నాకు మోక్షం కలిగించాలనేసి కోరుతుంది. ఇద్దరు పురుషులకి ఎలా పుడతారు అనేసి ఒకానొక సందర్భం ఇంకా అయిపోయిన తదాసు అనేసి ఆయన వెళ్ళిపోతారు. అయితే ఎప్పుడైతే కూడాను ఇక్కడ కథనం మనకు భస్మాస్ముడు ఎప్పుడైతే కూడా ఆయనకు చితాభస్మంతో అభిషేకం చేస్తూ కావాలి శివుడికి. ఒకానొక సందర్భంలో ఆ భస్మాసుడు ఏం చేస్తారంటే ఊరంతా వెతుకుతున్నా కూడా ఎక్కడ కూడా చితాభస్మం దొరకలేదు. స్వామి నాకు ఆ ఒక వరం అనేది ఇవ్వండి, ఎవరి మీద నెత్తి పెడితే తీసుకొచ్చి పెడితే భస్మం అయిపోతుంది, అది తీసుకొచ్చి మీకు అభిషేకం చేస్తాను అంటారు. తదాసు అంటారు. మరి ఇది పనిచేస్తుందో లేదా మీకు ముందు మీ ముందే నేను ప్రయత్నం చేస్తానని చెప్పి ఆయన నెత్తి మీద పెట్టడానికి వెళ్తారు. అందుకే ఎవరికైనా కూడా మనం పర్మిషన్ ఇచ్చినా, ఎవరైనా మనం ఆహ్వానించుకోవాలన్నా ఒకసారికి రెండుసార్లు ఆలోచించాలంటారు. ఇది ఉదాహరణ. పురాణాలు చెప్పేవన్నీ కూడా ఏంటంటే మనకు ఒక క్రమశిక్షణ నేర్పించేది. అప్పుడు దేవతలందరూ కూడా మహావిష్ణువుని వెళ్ళి వేడుకంగా, పరమశివుడు ఆపదలో ఉన్నాడు, నువ్వు జగన్మోహినిగా అవతారం ఎత్తేసి ఆ మహిషిని మయమర్పించి ఇచ్చేయాలని చెప్పి అప్పుడు ఆ అమ్మవారి అవతారం ఎత్తి బుధిలోకి దిగి వచ్చిన తర్వాత నాట్యమారిని ఆయన చేతి ఆయన మీద పెట్టించి భస్మాసుడికి చేసిన తర్వాత మహావిష్ణువే మోహిని అవతారంతో వచ్చినట్టుగా పరమశివుడికి తెలియదు కాబట్టి ఆయన బాగా క్రోధం అంటే మోహితుడైపోయారు. అంత సౌందర్యహలాని, అంతటి ఊర్వశి, మేనక, రంభ, పార్వతి, సరస్వతి ఏ దేవి కూడా పనికిరారు. అంతటి అందగతి మన జగన్మోహిని అమ్మవారు. అంతలో వాళ్ళిద్దరు కూడా సంభవమైన సంబత్తులో స్వామివారి మణికంఠుడు జన్మించడంగా పంబ తీరాన జననమైంది. అదొక ఘటన. ఏమండి, అప్పుడు ఈ చంద్రశేఖర మహారాజు వారికి సంతానం లేని సందర్భంలో అడవి ప్రాంతం అంతా కూడా తిరుగుతున్న సమయంలో ఎక్కడో ఒక చిన్న గొంతు కేకలు పెడుతున్నాగా వెళ్ళంగా ఆ చంద్రశేఖర మహారాజు గారు చూస్తారు. చూసిన తర్వాత ఈ పసిబాలుడు ఇక్కడ ఎవరైనా అడవి మనుషులు ఎవరైనా వదిలిపెట్టిపోయి ఉంటారండి. అప్పుడంతా కూడా ట్రైబర్సే వీళ్ళు ఉండేవాళ్ళు కదా. చాలా దూరం వరకు కూడా వెతకంగా ఎవరు దొరకలేదు. అప్పుడు పరమశివుడు మహర్షిగా అవతారం ఎత్తి ఒక మహర్షిలాగా వచ్చి ఇది మణికంఠుడు జన్మించారు, కారణ జన్మంతో జన్మం అయింది,
ఈయన 12 ఏళ్ళ వరకు నీ దగ్గర ఉంటాడు. దాని తర్వాత ఆయన జీవ సమాధి తీసుకుంటారు. లోక కళ్యాణార్థం కోసం మణికంఠ స్వామి శబరిమలలో ఉంటారని అన్ని ఇతిహాసాలన్నీ ఆయనకు చెప్పేస్తారు. చంద్రశేఖర్ రాజాకి తెలిసిపోయింది మొత్తం. ఓకే. సో నువ్వు రాజ్యానికి నువ్వు తీసుకెళ్ళి ఆయనని ఒక కొడుకుగా పెంచుకో, అన్ని విద్యాభ్యాసాలు బోధలు అన్నీ కూడా నేర్పిస్తారు. అయితే వాళ్ళ మేనమామకు ఉన్నంటి వారికి మణికంఠుడు వచ్చినటువంటి వేళ విశేషం వల్ల రెండో కొడుకు పుడతారు. శ్రవణ కుమార్ అనేసి ఆయన పేరు, రెండో కొడుకు పేరు. అప్పుడు పుట్టిన తర్వాత నీ సొంత కొడుకుకు నువ్వు పట్టాభిషేకం చేస్తావా, ఎక్కడో అడవిలో కొడుకును తీసుకొచ్చి ఆ పట్టాభిషేకం చేస్తావా అని చెప్పి మేనమామ ఈ వీళ్ళ ఇందాక మీరు చెప్పిన పులిపాల స్టోరీ ఆ మహారాణికి బోధన చేస్తుంటాడు. అవును, ఎక్కడి నుంచో అడవిలో దొరికినటువంటి కొడుకు నేనెందుకు చేయాలి, నా కొడుకుకి నేను పట్టాభిషేకం చేస్తా అని చెప్పి అప్పుడు వీళ్ళు కథలల్లి నువ్వు నేను చేసినట్టుగా నేను చెప్పినట్టుగా నువ్వు నటించు అంటే చాలు అన్నాడు. ఆ నటనలో ఈయన పులిపాలు తీసుకొస్తానని చెప్పేసి బయలుదేరుతుంది. అప్పుడు ఈయన అవతారం ఎత్తి అప్పుడు అడవి ప్రయాణం చేసినప్పుడు ఈ కథనం అంతా కూడా ఈ దేవతా మహర్షులందరూ కూడా వారికి వినిపిస్తుంటారు. ఆ వినిపించిన తర్వాత ఇలా స్టోరీ ఉంది. అప్పుడు వాళ్ళకి ఒక 18 రోజుల పాటు కూడా ఒక ఎరిమేరి అనే ఒక క్షేత్రం ఉంటుంది. ఎరిమేరి అంటే దున్నపోతుల స్థలం. ఎరిమేరి అంటే దున్నపోతులో ఉన్నవంటి ఒక స్థలం. ఆ స్థలంలో భారీ ఎత్తు శరీరము, ఒక కుంభస్థానము, చిన్న పసిబాలుడు నువ్వే నన్ను చెప్పగలుగుతావు, చూడడానికి తమలపాకులాగా ఉన్నావు, ఇంత లేతగా ఉన్నావు, నీ వల్ల ఏమవుతుంది అనేసి నువ్వు యుద్ధం చేసి చూడు అప్పుడిని ఒక 18 రోజుల పాటు కూడా యుద్ధాలు జరిగాయి. చివరిగా ఆ మహిషి మరణం చేసి ఆవిడ మాలికాపూరతమ్మగా అవతారం ఎత్తింది. మాలికాపూరతమ్మగా అవతారం ఎత్తింది. నీ వల్ల నాకు శాప విమోక్షణం అయింది కాబట్టి నేను ఒక కోరిక కోరుతున్నానని అడుగుతుంది ఆవిడ. చెప్పండి అంటే, నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటాను, ఎందుకంటే శాప విమోక్షమై తాకింది కాబట్టి నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటాను, తప్పకుండా నీకు మాట ఇచ్చాను కాబట్టి ఎప్పుడైతే కూడా శబరిమలకి నాకు కన్యాస్వాములు నా శబరిమలకి రారో అప్పుడు నేను ఖచ్చితంగా నేను వివాహం చేసుకుంటాననేసి వాకిస్తాడు అయ్యప్ప స్వామి. జరగని పని లింక్ అక్కడ అయిపోయింది, పెట్టేశారు. తప్పకుండా చేస్తానని ఇచ్చేస్తారు. అప్పుడు ఈ విషయాన్ని అంతా కూడా గమనించుకున్నవంటి ఇది ఇంద్రాది దేవతలందరూ కూడా ఆ రాక్షసుని మహిషిని వర్ధించారు కాబట్టి వాళ్ళంతా కూడా పులిగా మారి ఒక 108 పులితో పాటు పందల రాజ్యానికి వస్తారు. ఏమండి, ఆ పందల రాజ్యానికి వచ్చినప్పుడు ఆ పందల రాజ్యం అంతా నోరు వెలవేసి చూసింది. పులుల పైన ఇలా రావటం ఏంటంటే అప్పుడు పందల రాణి ఊరికొచ్చి ఆ కోదేడ మహారాణి వచ్చి ఆవిడ ఆయన మీద పాదాల పైన పడి, నువ్వు మహిమానుకున్నటువంటి సుపుత్రుడు అని నాకు తెలియకుండా నేను తప్పు చేశాను, ఆయన నాకు క్షమించు, ఈ రాజ్యాన్ని నువ్వే వేలుకో, ఈ రాజ్యాన్ని నువ్వే కాపాడుకో అనేసి తను చెప్తారు. చెప్పినప్పుడు ఇంకా నా తను చాలిందమ్మా, నేను తపస్సుకు వెళ్ళాలి, మీరు ఎప్పుడైనా నన్ను చూడాలనుకున్నప్పుడు మకర సంక్రాంతి రోజున మకర జ్యోతి స్వరూపంగా నేను వచ్చి మీకు దర్శనమిస్తాను, అప్పుడు వచ్చి మీరు దర్శనం చేసుకోండి అంటారు. అప్పుడు ఈ రాజశేఖరన్ మహారాజు గారు ఏమంటారంటే, నాన్న నేను నీకు చేసినటువంటి తిరువాభరణాలన్నీ ఉన్నాయి, నువ్వు మహారాజు అయిపోయి పట్టాభిషేకం అయిపోయి నువ్వు చూడాలని ఆనందంతో చేసినటువంటి తిరువాభరణం అంతా ఉంది, ఇవంతా నువ్వు వేసుకుంటావని నేను ఆశిస్తున్నానంటే, నువ్వు ఎప్పుడైనా కూడా మకర సంక్రాంతి రోజున తిరువాభరణం తీసుకొచ్చి నా విగ్రహానికి అన్ని అలంకరించండి, జ్యోతి స్వరూపంగా నేను మీకు దర్శిస్తాను. ఇప్పటికి కూడా ప్రతి సంవత్సరం కూడా తిరువాభరణం పత్తనదిట్ట జిల్లా నుంచి పాదయాత్రతో శబరిమలకి పెద్దపాదం నుంచి వెళ్ళి స్వామికి తిరువాభరణం వేస్తుంది. దానికి పైన 2 గరుడ కావాలి, ఒక సూక్ష్మ రూపంగా 2 పాములు కావాలిగా ఉంటాయి. ఇప్పటికి కూడా పాములు ఎవరికి కనపడదు, చాలా పెద్ద పాములు తిరుగుతాయి, దాని పెట్టె చుట్టే తిరుగుతూ ఉంటుంది అంటారు. గరుడల్లో మాత్రం 2 కనబడుతుంటాయి. ఏమండి, అప్పుడు స్వామివారికి సాయంత్రం 6:45 తిరువాభరణాలంతా అలంకరణ చేసి తలుపులు కడుపు తెలిసిన తర్వాత జ్యోతి స్వరూపంగా దర్శిస్తారు. అప్పుడు అక్కడ ఇప్పుడు కూడా పందలరాజ వంశీకులైన సుపుత్రులు అక్కడ వస్తారు. వచ్చి ఆ పట్టు వస్త్రాలు స్వామివారికి అర్పణం చేసి ఆ జ్యోతి దర్శనం చేసుకున్న తర్వాత అప్పుడు ఆయన మోక్షం అవుతారు.
కార్తీక మాసంలో మొదలైన వంటి ఒక వ్రతము మకర జ్యోతి వరకు ముగిస్తుంది. అది తర్వాత ఉపశాంతి కోసము కురుది పూజను చేస్తారు. తర్వాత పదునెట్టాంబడికి ఇంతమంది వేల మంది లక్షల కోట్ల మంది ఎక్కారు కాబట్టి వారికి శాంతి పూజ చేస్తారు. అది 18 క్లోజ్ చేసి దాదాపు క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు మాల ఒకసారి తీసిన తర్వాత ఆ మాలని ఏం చేయాలండి? మళ్ళీ మీరు దాన్ని కొంతమంది బంగారులో చేసుకుంటారు, కొంతమంది వెండిలో చేసుకుంటారు, కొంతమంది కానీ తులసికి ప్రాముఖ్యత చాలా ఉంటుంది. తులసి మాలక తులసికే చందనపు మాల, రుద్రాక్షమాల, వైజయంతి మాల, అనేక రకాలమైన స్ఫటికమాల, ఎన్నో వందల మాలలు ఉన్నాయి. ఏమండి ఈ మధ్య కాలంలో ఇంకేదో మాల వచ్చేసింది, కరింగరి మాల. ఈ మధ్య కొత్త కాలంలో వింటున్నాం మేము. ఈ 40 ఏళ్ళని ఇళ్ళలేని మాల కొత్తగా వింటున్నాం. అయితే ఇంకా రానున్న రోజు ఇంకెన్ని మాలలు వస్తాయి మనకు తెలియదు.